కంపెనీ మొత్తం చెన్నై బేస్డ్ కంపెనీ అన్నమాట. అది వచ్చేసి పెద్ద పెద్ద కంపెనీస్కి లక్స్ పెప్స్ ఏ టు జెడ్ ప్రొడక్ట్లు మెయిన్ మార్కెట్లో ఏవి అవైలబుల్ ఉన్నాయో వాళ్ళకి మ్యానుఫ్యాక్చర్ చేసి అందిస్తుంది. అట్లాంటి గ్రేట్ కంపెనీ ఈవెన్ ఆమ్వే కంపెనీకి మ్యానుఫ్యాక్చర్ చేసి ఇస్తుంది. రైట్, ఆ కంపెనీ మనతో టైఅప్ అయ్యే ప్రోడక్ట్లు తీసుకొచ్చింది. ఎంత వరల్డ్ క్లాస్ ప్రోడక్ట్ ఉంటాయి చూడండి మరి ఇంకైతే, రైట్. సో మినిమం రేంజ్లో అవి మనకు అవైలబుల్. ఇప్పుడు చూడండి, దీంట్లో ఈ రోజుల్లో వాషింగ్ మిషన్ లేని ఇల్లు ఉందా? పల్లెల్లో కూడా ఉన్నాయి కదా వాషింగ్ మిషన్లు ఉన్నాయి. దానికి పౌడర్ ఎవరు వేస్తారు? లిక్విడే వేస్తుంటారు. దాంట్లోకి వచ్చేసి ఆ లిక్విడ్లో కూడా వచ్చేసి వాషింగ్కి ఒక లిక్విడ్ అంటారు. లాస్ట్లో వెళ్ళి ఇంత కొంచెం దానికి ఇదే ఇస్తాడు, దాంట్లో కొంచెం వేస్తాడు, ఏది స్మెల్ రావాలని ఒక దానికి వేస్తాడు, వైట్నింగ్ రావాలని ఇంకోటి వేస్తారు. అట్లా 4 కలిపి ఒకటిగా తయారు చేశారు మన గ్రేట్ సేఫ్ షాప్ అనమాట, లిక్విడ్ సోప్, రైట్. సో అది అక్కడి నుంచి తీసుకొని హ్యాండ్ వాష్లో నిమ్మది కావాలా, లేకుండా అంటే రోజ్ కావాలా, ఇట్లా రకరకాల ప్రోడక్ట్లు అన్నీ తీసుకొచ్చారు. మీ దగ్గరికి రీచ్ అయి ఉంటాయి ఆల్రెడీ, రైట్. ఆ ప్రోడక్ట్ చెక్ చేసుకోండి. దాని గురించి ఇంకా క్లియర్ నాలెడ్జ్ మనకి యూట్యూబర్స్ గ్రేట్ సేఫ్ షాప్ యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది అనమాట. దాన్ని మనం ఇంకా క్లియర్ డీటెయిల్ తీసుకో. చూడండి, కొన్నిసార్లు ఏమవుతుందంటే కొన్ని ప్రోడక్ట్లకి గురించి అప్లైన్ కంటే ఎక్కువ నాలెడ్జ్ టీమ్ లీడర్లు తీసుకుంటారు. ఎవరు తీసుకుంటారో వాళ్ళు బాగుపడతారు, సింపుల్ క్లియర్. ఎందుకంటే ప్రొడక్ట్ నాలెడ్జ్ ఎవరి దగ్గర ఉంటే వాళ్ళే కదా షేర్ చేస్తారు. ఎవరు షేర్ చేసుకుంటారో వాళ్ళే బాగుపడతారనమాట. అది నిన్న జరిగింది. అది కాకుండా ఇంకెన్నెన్నో విషయాలు ఈరోజు కూడా జరగబోతున్నాయి. ఈరోజు ఈవెన్ మన డైరెక్టర్ గారు కూడా మన దగ్గరకు వస్తున్నారు, ఓన్లీ ఫర్ ఆర్టీటీ మీటింగ్. నిన్న ఎక్కడైతే మొత్తం సేఫ్ షాప్కి మీటింగ్ జరిగిందో అదే హాల్లో ఈరోజు మన ఆర్టీటీకి మీటింగ్ జరుగుతుంది అనమాట. ఆ ఆర్టీటీ మీటింగ్లో సో మీ గ్రేట్ మెంటర్ ఉన్నాడు, మీ చిన్నారావు గురుజీ ఉన్నాడు, ఇంకా మీ మెంటర్స్ మీ నరేష్ గురుజీ, మీ నరేందర్ గురుజీలు, మీ సీను గురుజీలు అందరూ ఉండాలన్నమాట, రైట్. సో ఈరోజు కూడా చాలా స్పెషల్ జరగబోతాయి, తెలుసుకోబోతారు. బట్ 25th యానివర్సరీ మనం యాక్చువల్లీ కంప్లీట్ అయ్యేది డిసెంబర్లో కంప్లీట్ అవుతుంది. అప్పుడు నిన్న డైరెక్టర్ రజత్ వర్మ 5 మంది డైరెక్టర్లు ఉదయం నుంచి సాయంత్రం వరకు మాతో ఉన్నారు, రైట్. ఎన్నెన్ని విషయాలు ఉన్నాయంటే నార్మల్గా 5 మంది కలిసి ఒక చోట ఉండలేరు, వాళ్ళకి రకరకాల పనులు ఉంటాయి కదా. దానికోసమే చెక్ కూడా నేను ఆగింది, ఈ రోజు రిలీజ్ చేస్తున్నారు. బట్ క్లోజింగ్ నిన్నటితోనే జరిగింది, తెలిసి ఉండాలి మీకు. క్లోజింగ్ నిన్ననే ఫినిష్, ఓకే. సో ఆ చెక్ ఈరోజు రిలీజ్ చేయబోతున్నారు అనమాట. 5 డైరెక్టర్ ఫుల్ బిజీగా ఉన్నారు. ఈవెన్ గ్రేట్ మొత్తం స్టాఫ్ మొత్తం జిఎం దగ్గర నుంచి తీసుకొని అందరూ నేను అక్కడ మన దగ్గరే ఉంటారు అనమాట. సో అది నిన్న జరిగింది. సో ఆ డైరెక్టర్ ఒక మాట అంటున్నాడు, 25th యానివర్సరీని ఎట్లా జరుపుకోబోతున్నారంటే మొత్తం డైరెక్ట్ సెల్లింగ్ షాక్ అయిపోయే మాదిరిగా చేస్తామంటున్నాడు. డైరెక్ట్ సెల్లింగే షాక్ అయ్యే మాదిరిగా చేస్తున్నాం అంటాడు. ఇన్ని అండ్ అది కాకుండా నిన్నైతే ఎప్పుడు డైరెక్టర్ని అట్లాంటి మాటలు చూడలేదన్నమాట. చిన్నమంది హర్ష్ బిల్లా, దీపక్ బిల్లా కానీ వెళ్ళిపోయారు కదా కంపెనీ వదిలేసి. వాళ్ళ కోసం అంటే బిల్లే బాగ్గే, బిల్లే అంటే పిల్లి పిల్లి బిల్లే ఇద్దరు పారిపోయారు. పారిపోయినా కూడా కొంతమంది ఎట్లా పని చేసుకుంటున్నారు అంటే మనకి అవసరమే లేదు, పారిపోయింది కదా కిక్ చేసామంటున్నాడు. పారిపోలేదు వాళ్ళు, మేమే కిక్ అవుట్ చేసామంటున్నాడు అనమాట. సో ఈ విషయాలు మిగతా కంపెనీల కాంపిటీషన్లో డైరెక్టర్లు తయారు చేసాం అది ఇది. సో ఈ బూస్టప్ ఏడొస్తుంది డైరెక్టర్ల గురించి, ఎవరో రకరకాల పనికిరాని కుక్కలు మరుగుతుంటాయి బయట, వీళ్ళకి మధ్యన అవ్వట్లేదు ఇవ్వట్లేదు అని 5 మంది స్టేజ్ పైన ఉన్నప్పుడు గట్టిగా చెప్పాడు. మేము ఒక తల్లి బిడ్డలు కాకపోయినా తల్లి బిడ్డల కంటే ఎక్కువగా ఉంటున్నాం గత 25 సంవత్సరాలుగా, జీవితాంతం అలాగా ఉంటాం, జీవితాంతం ఆఖరి శ్వాస ఉండేంత వరకు మీతో కలిసే ఉంటాం, డోంట్ వర్రీ అని చెప్పేసి చెప్పడం. ఎందుకంటే ఎవరో మనకు అసలు న్యూసే తెలియదు దాని గురించి, అవునా. మనకి దాని గురించి నాకే తెలియదు. అట్లాంటప్పుడు మనకు అవసరం లేదు, ఎందుకంటే అట్లాంటి వాటికి దూరంగా ఉండడమే మంచిది కదా మనం. అట్లాంటి వాడు సోషల్ మీడియాలో అక్కడ ఇక్కడ ఉండే ఛాన్స్ ఉంది, అందుకోసమే సోషల్ మీడియా నుంచి దూరంగా ఉండమంటారు అంతే, ఓకే. మనమేమనుకుంటా ఉంటే సోషల్ మీడియాకి దగ్గర అవుతే మనం కొద్దిగా ప్రపంచానికి దగ్గర అవుతామని కాదు, నిజం చెప్పనా, నిజమైన ప్రపంచానికి దూరం అయిపోతాం మనం, నిజమైన ప్రపంచానికి దూరం అయిపోతాం. సో అందుకోసమే సోషల్ మీడియా నుంచి కొంచెం దూరంగా ఉంటే బాగుంటుంది. అవసరమైంది ఒకటి రెండు ఉంటాయి కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాట్ గురించి అంటారు, గుడ్ ఫ్యాట్, బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది కదా. సో అది ఏది ఉండాలంటే అదే ఉండాలి. బ్యాడ్ కొలెస్ట్రాల్ తీసుకోకపోతే ఏమవుతుందో తెలుసు. మీ గ్రేట్ మెంటర్ ఎగ్జాంపుల్ మీకు, వావ్, ఈరోజు బ్యాడ్ కొలెస్ట్రాల్ మొత్తం తీసేసి గుడ్ ఫ్యాట్ పెట్టుకున్నాడు అనమాట మీ చిన్నారావు గురించి. గ్రేట్, సూపర్. నేను ఎస్ ఎస్ చూసాక చాలా స్మార్ట్గా అయిపోయాడు అనమాట, చూసాము. ఎస్ రైట్. థ్యాంక్ సో దీనికంటే ఒక లీడర్కి యాక్చువల్లీ దీనికంటే గొప్ప అచీవ్మెంట్ లైఫ్లో ఉండదు. నేను వచ్చినప్పుడల్లా అనుకుంటా ఉంటే లైట్గా చెప్పేవాడిని, ఎక్కువ చెప్తే ఏమన్నా అనుకుంటాడేమో అనేసి, అయినా కూడా లాస్ట్లో వెళ్తూ వెళ్తూ చెప్పేసి వెళ్ళేదన్నమాట. సో ఈరోజు చాలా స్మార్ట్గా తయారైనాడు. అండ్ సేమ్ అలాగనే హెల్తీగా మెయింటైన్ చేయాలి, హెల్త్ కూడా మెయింటైన్ చేయాలి. మిగతా వెయిట్ మొత్తం అలాగే మెయింటైన్ చేస్తే ఇంక బిజినెస్లో నో డౌట్ కరెక్షన్ అనేది ప్రతి మనిషికి జీవితాంతం ఉండనే ఉంటుంది అనమాట. ఎప్పుడు ఏ మిస్టేక్ చేసి అప్లైన్ అనేవాడు తోడుగా ఉంటే కరెక్షన్ చేస్తూనే ఉంటాడు, రైట్.
సో అది ప్రతి వ్యక్తికి అవసరం, అది అప్గ్రేడ్ అవుతూనే ఉండాలి, మనల్ని మనం అప్గ్రేడ్ చేసుకుంటూ ఉండాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లాస్ట్ మంత్ బాగా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నారు, వెరీ బిగ్ కంగ్రాలేషన్స్. లాస్ట్ మంత్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నారు, అండ్ కొత్త నెల ఇప్పుడు స్టార్ట్ అయింది, 1 ఆగస్ట్, రైట్? 1 ఆగస్ట్ స్టార్ట్ అయింది. నిన్న ర్యాంకులు తీసుకున్న వాళ్ళు కూడా ఉంటారు మీ మధ్యన బాగా కష్టపడి, అండ్ లేకుంటే ఎస్. కొద్దిగా దగ్గరకు వచ్చి ఆగిపోయిన వాళ్ళు ఉంటారు. అండ్ ఈ నెలలో మళ్ళీ మీరు చేసుకోవాల్సిన రోజు వచ్చింది, ఇప్పటి నుంచి తీసుకొని. ఎవరైతే గోల్డ్ అండ్ అబౌవ్ లీడర్స్ ఉన్నారో, మినిమం చిన్నారావు గారు, గోల్డ్ అండ్ ఎస్ అబౌవ్ మోజీ. లీడర్స్, సో ర్యాంక్ వన్ అనేది నెల మొత్తం కల్లా కలిపి 31 ఆగస్ట్, మేబీ 2 రోజులు ముందు వెనక ఉంటుంది, రైట్? 31 ఆగస్ట్ లోపు ప్రతి గోల్డ్ అండ్ అబౌవ్ వాళ్ళకి సంబంధించిన నెట్వర్క్లో మినిమం 4 to 5 ర్యాంక్ 1 చేసుకోవాలి. చెయ్యట్లేదు అని అంటే నేను గోల్డ్కి తగ్గ పని చెయ్యట్లేదు, ఎవరికి ఎక్కడ బాధ్యత ఇచ్చారో మినిమం అంటున్నా, మ్యాక్సిమం మీ ఇష్టం. ఎందుకంటే ర్యాంక్ 1 ఇన్ని ఉండాలి. అట్లీస్ట్ 4 నుంచి 5 మంది ఇళ్ళకి 7,000 రూపీస్ మంత్ ఎండింగ్లో వెళ్ళింది అనుకో, ఒక రకంగా ఒక శాలరీ అది వాళ్ళకి. అప్పుడే నేను ఏదో చేస్తున్నానని ఫీలింగ్ రావాలి మీకు, ఓకే? సో ర్యాంక్ 1 అనేది చాలా అవసరం అనమాట. రెండోది, మనకి టార్గెట్ కూడా నడుస్తుంది కదా, ఆగస్ట్ అయిన తర్వాత మొత్తం సెప్టెంబర్ నెల అంతా ఉండబోతుంది. కాబట్టి మీరు ఇది చేసుకుంటే బాగు. మీకు డేట్ ఎప్పుడు చిన్నారావు గారు ఇచ్చింది నేను దేశాది? ఆగస్టు 19 మోజీ, 19, 20, 21, 22 మోజీ, 4 days మోజీ. మిడ్ ఆగస్ట్లో మీరు రాబోతున్నారు, మిడ్ ఆగస్ట్లో మీరు దిశకు కూడా రాబోతున్నారు అలానే మీ అనమాట. మీ ద్వారా ఛాంపియన్ ట్రోఫీ కూడా కాంపిటీషన్ నడుస్తుంది మోజీ. షూర్ 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 ఛాంపియన్ ట్రోఫీ ఛాంపియన్. కూడా అంటే మీరు కాంటెస్ట్ టార్గెట్ విన్నర్స్ ఎవరు అచీవర్ ఎక్కువ ఏదో మంది అవుతారో చెప్పారు కదా, వాళ్ళకి. టార్గెట్ అచీవర్ ఎస్ గురించి మోజీ, కాంటెస్ట్ చివర్స్ ఎవరు ఎక్కువ మంది అయితే వాళ్ళకి ఛాంపియన్ ట్రోఫీ అని చెప్పాం మోజీ. ఏదేంట్లో మొత్తం లాస్ట్ పది పోయిన సార్లోనా? 10 టీంలు, 10 టీం ఇప్పుడు కాంటెస్ట్ మోజీ. ఆ రోజు కల్లానా? ఎస్ మోజీ, ఆ రోజు కల్లా ఇప్పుడు కాంటెస్ట్ లో ఎవరైతే ఎక్కువ మంది కాంటెస్ట్ విన్నర్స్ చివర్స్ చేస్తున్నారో వాళ్ళకి ఛాంపియన్ ట్రోఫీ మీ ద్వారా అని చెప్పేసి అనౌన్స్ చేసాం కానీ అప్పుడే మోజీ. మధ్యలో ఎట్లా ఇచ్చేస్తారు టైగర్, మధ్యలో ఇవ్వలేరు కదా. అచ్చా, అప్పుడు కాకపోతే ఇవ్వం, ఇప్పుడు దిశాలో ఈ ఇవ్వం. మధ్యలో మూమెంట్ దిశలోనే మోజీ మూమెంట్ క్రియేట్ నో అవుతుంది నో మీ ద్వారా మొమెంటం పోస్ట్ క్రియేట్ కాదు. 9 అక్టోబర్ క్లోజ్ అయినప్పుడు ఇప్పుడు మధ్యలో ఎవరు ముందున్నారు ఎవరు అనుకున్నారు చెప్పలేము కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఒలింపిక్స్ మొత్తం ముగిసే లోపల చైనానో అమెరికానో ఇంకో దేశం ఏదో టాప్ కంట్రీస్లోనే టాప్ మెడల్స్ ఉంటాయి. దాని అర్థము స్టార్టింగ్ రోజే చైనా వాడు మెడల్ కొట్టాలి, ముందేం రూల్ ఏమన్నా? ఏ కెన్యా వాడో కొట్టుకుపోతాడు, ఏ ఇండియానో పాకిస్తానోడు మెడల్ కొడతాడు ఫస్ట్ మెడల్. బట్ చైనాకి అసలు ఫీల్ అవ్వదు, నో ప్రాబ్లం, ఎవడు కొట్టినా లాస్ట్కి వచ్చేపాటికి నావే ఉంటాయి టాప్లోని. సో ఇప్పుడు 9 అక్టోబర్కి ఇచ్చేస్తే నాకు తెలిసి, సారీ 9 అక్టోబర్ అంటున్నాను, ఆగస్ట్ 19 సంథింగ్ ఎప్పుడైతే మీరు వస్తారో అప్పుడు అనౌన్స్ చేస్తే మిగతా వాళ్ళు తర్వాత పుంజుకునే ఛాన్స్ కూడా ఉంటుంది కదా. సో ఆ రోజు అప్పుడు రిజల్ట్ అనౌన్స్ అప్పటి చేస్తే, వరకు ఆ రోజు రిజల్ట్ ఎవరు ఎంత లీడింగ్లో ఉండారని తెలిస్తే అప్పటి నుంచి గేర్ చేంజ్ చేసుకునే దానికి మిగతా వాళ్ళకి ఛాన్స్ ఉంది, రైట్? సో మీరు చెప్పండి, మీ ఒపీనియన్ చెప్పండి, ఏమనుకున్నారు చిన్నారావు గారు, మీరేమనుకుంటున్నారు, ఆ రోజు ఏం చేయాలనుకుంటున్నారు? అప్పటి వరకు ఎవరైతే టాప్ పర్ఫార్మెన్స్ ఉన్నారో వాళ్ళకి మీ దగ్గర నుంచి ఒక చిన్న ఎస్ ఎస్ ఎస్, నో ప్రాబ్లం, అది చేద్దాం. ఎస్ మోజీ, అంటే దిశాకి క్లైమాక్స్ రోజుకి లాస్ట్ రోజు మోజీ మీ ద్వారా అప్పటి వరకు టాప్ పర్ఫార్మెన్స్ అంటే పోయిన కాంటెస్ట్ లో ఛాంపియన్ ట్రోఫీ ఆల్రెడీ అనౌన్స్ చేసాము, అంటే మీ ద్వారా ఇప్పిస్తామనే వాళ్ళకి వాళ్ళు లీనా మేడం టీం వాళ్ళు గెలిచారు మోజీ. అది మ్మ్. ఆల్రెడీ డిస్ట్రిబ్యూషన్ కూడా చేసేసాము. సో మ్మ్. మళ్ళీ ఈ కాంటెస్ట్ లో కూడా అదే పోటీ మీద వాళ్ళే పనిచేస్తున్నారు మోజీ. సో అంటే కేవలం మీ దగ్గర నుంచి ఒక చిన్న ట్రోఫీ తీసుకోవాలనే ఒక ఉద్దేశంతో చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు కొంతమంది లీడర్స్, 24/7 ఫీల్డ్ లో ఉంటూ. ఇప్పుడు ఈ కాంటెస్ట్ కూడా ఆల్రెడీ దగ్గరగా చక్ర వినేసి అయ్యారు మోజీ. ఇంకా చలో నాకు తెలిసి నేను అనుకోవటం అయితే ఒక 30 నుంచి 40 మంది దిశకు వచ్చేటప్పటికి కాంటెస్ట్ విన్నర్స్ అవుతారు మోజీ. చలో, గెలిచేసి తీసుకురండి, గెలిచిన ప్రతి వ్యక్తిని సన్మానిస్తాం, అండ్ ఎవరి టీంలో ఎంతమంది అయ్యారని చెప్పేసి, ఎవరి టీంలో ఎంతమంది అయ్యారో కూడా ఆ రోజు అనౌన్స్ చేస్తే, సో దట్ అర్థమవుతుంది నేను ఎంత పొజిషన్లో ఉన్నా, ఇంకా ఏం చేయాలనేది అర్థమవుతుంది అనమాట, రైట్? చలో, నో ప్రాబ్లం, ఎస్. ఆ పని చేద్దాం, ఓకే. అండ్ కొత్త నెల కోసం ప్లానింగ్ ఏంటి? మీరు ర్యాంక్ 1లో ఎందుకు అంటున్నానంటే, ఇప్పుడు చూడండి, మిగతా ర్యాంక్ 1 చేస్తేనే టార్గెట్ క్లోజ్ అవుతాం, ర్యాంక్ 1 చేస్తేనే ఇంటికి అమౌంట్ వస్తుంది, ర్యాంక్ 1 చేస్తున్నారని అంటే మీకు స్లాబ్ ఇన్కమ్ వస్తూ ఉంటుంది. ర్యాంక్ 1 అనేది స్లాబ్ లేకుండా ర్యాంక్ 1 కాలేదు కదా, సో అది కూడా ఉంటుంది. సో ఇవన్నీ రకాలుగా ఒక పని చేస్తే ఇన్ని బెనిఫిట్లు ఉండేటప్పుడు ర్యాంక్ 1 మిస్ చేసుకోకండి ఫస్ట్ ఆఫ్ ఆల్, ఓకే.
ర్యాంక్ 1 మిస్ చేసుకోకుండా ప్రతి గోల్డెన్ డబో రాసి పెట్టుకోండి. ప్రతి గోల్డెన్ డబో 4-5 కావాలి. మరి ఇంకా నేను పెద్ద టీముని చూసుకుంటున్నాను. కోరల్ టోపాజ్ అంటే మీకు ఇంకా ఎక్కువే కావాలి. బట్ మినిమం ఈ బెంచ్ మార్క్ అనమాట. దీనికంటే తక్కువ ఉంది అంటే నిజం చెప్పనా, నో, నాకు టీం సరిలేదని చెప్పకండి. ఇదంతా తప్పు. నాకు టీం సరిలేదు, మా ఊరు సరిలేదు, కొంచెం టీమ్స్ బ్రేక్ అవుతుంటారు అప్పుడప్పుడు. ఎందుకంటే వీక్గా ఉండే చెట్లు గట్టిగా గాలి వచ్చిందంటే కూడా ఇరిగిపోతాయి. అవునా కదా? వీక్గా ఉండకూడదనే ప్రకృతి అలాగ చేస్తుంది వాటిని. సో అట్లనే వీక్గా ఎవరన్నా ఒకరిద్దరు ఉన్నారనుకో, సో పోతారు వాళ్ళు. అయినంత మాత్రం నా టీమే పోయింది, నాకు ఒక లెగ్ పోయింది అని కాదు కదా. అది జరిగిండొచ్చు. జరుగుతుంటది. పెద్ద విషయం కాదది. అయినా మళ్ళీ లేయాల్సొస్తది గదా! నేను లాస్ట్ 'హుదూద్ తుఫాన్' వినుంటారు గదా! 'హుదూద్ తుఫాన్' వచ్చింది. 'హుదూద్' అప్పుడు సేమ్ అనకాపల్లిలో ఉంటిని నేను ఆ టైంలో. వేరే మీ చిన్నారావు గురూజీ వాళ్ళ టీమ్‌కే ఎళ్ళింటి. రైట్. మీ చిన్నారావు గురూజీ అంటే అర్థమైతే ఉంటదిలే మీకు. అర్థమయ్యే వాళ్ళకి అర్థమైద్ది అసలు. నిన్న గూడా కలిసి మాట్లాడించుకుంటా ఉంటారు. పాత శిష్యులు ఇద్దరు అనుకుంటా, గురు శిష్యులు. రైట్. సో, అక్కడే ఉంటిమనమాట. అక్కడ వాళ్ళ కోసం వెళ్ళింటిమి. అక్కడికెళ్ళింటే ఆ పరిస్థితి ఆ రోజు జూస్తే ఇంగసలు మేము మళ్ళీ ఇంటికెళ్తామని డౌటొచ్చింది. ఆ విధంగా ఉండి మీరు వినుంటారు 'హుదూద్ తుఫాన్' టైంలో. నేను, వికాస్ గురించి ఇద్దరు రూమ్‌లో ఉన్నాం హోటల్‌లో. అండ్ కిందకి దిగెళ్ళిపోయాం. హోటలే కదులుతాది. గ్లాసులన్నీ ఇరిగి కింద పడుతున్నాయన్నమాట. అంత ఘోరంగా ఉండింది ఆ రోజు 'హుదూద్ తుఫాన్'. ప్రోగ్రామ్ క్యాన్సల్ సంగతి వదులు. అంత అయింది. మీకు వైజాగ్ దగ్గర నుంచి తీసుకొని అటు సైడ్ ఆ కోస్టల్ ఏరియా మొత్తం చానా డ్యామేజ్ అయింది. ఇప్పుడు కూడా ఆ ఏరియా వాళ్ళు ఉంటే మీకు అర్థమైతుంటదనమాట. ఆ టైంలో అక్కడ ఉంటిమి. అండ్ దాన్ని రికవర్ అవ్వడానికి చూస్తే అప్పుడు చాలా వీక్‌గా ఉండేటివన్నీ ఇరిగి కింద పడిపోయాయి. ఇప్పుడు మళ్ళీ జస్ట్ లాస్ట్ 2 వీక్స్ బ్యాక్, జస్ట్ 2 వీక్స్ బ్యాక్. యెస్. అనకాపల్లికెళ్ళింటి. బస్ ఈసారి ఎళ్ళింది మన టీమ్ కోసమే. రైట్. డోంట్ వర్రీ. ఈసారి ఎళ్ళింది మన టీమ్ కోసమే. సో, ఎర్రయ్య సార్ అల్లుడోళ్ళు ఉంటారనమాట అక్కడ. ఎర్రయ్య సార్ వాళ్ళ అల్లుడు కోసం ఎళ్ళింటి వాళ్ళ టీమ్ కోసం. ఓకే. సో, ఎంత బ్రహ్మాండంగా గ్రో అయిపోయాయి. అంటే టీము అట్లా జరిగినప్పుడు మళ్ళీ గ్రో అవుతాది. ఒకసారి ఒక వారం, 2 వారాలు వెనకబడిపోయినంత మాత్రాన నాది అయిపోయిందనేసి కూసోకుండా ప్రతి గోల్డెన్ డబోకి 4-5 మినిమమ్ ఉండాలి. అప్పుడే ఇప్పుడు మనకి 9 అక్టోబర్‌కి 2 నెలల పైన 2.5 నెలల వరకు ఉండదు మన దగ్గరికి ఇప్పుడు, రైట్? 2.5 నెలల వరకు ఉండదు. ఈ పీరియడ్‌లో పికప్ జేసుకోండి. మినిమమ్ 4 అనేది ఈజీగా చేసేసుకోవచ్చు. మీకు కావాల్సిన లెగ్ నుంచి కంప్లీట్ చేసుకోండి ఒకటేది. ఓకే. అదొకటి. కొత్త ప్రొడక్ట్‌లు లాంచ్ అయ్యాయి. కొత్త ప్రొడక్ట్‌లను బాగా ప్రమోట్ జేయండి. కొత్త ప్రొడక్ట్‌లు బాగా ప్రమోట్ జేయండి. అది ఎట్లాంటి ఇన్‌కమో మనకు తెలుసు గదా! ఆ ప్రొడక్ట్‌లని పల్లెల్లోన ఇంటింటికి ఉపయోగపడే ప్రొడక్ట్‌లు. అండ్ మీకు తెలుసు సేఫ్ షాప్ ఏదన్నా ఒక ప్రొడక్ట్ తీసుకుంటదంటే, ఆ ప్రొడక్ట్‌ని టెస్ట్ అండ్ యూజ్ చేసేంత వరకు డైరెక్టర్ అసలు కాంప్రమైజ్ అవ్వడు. డైరెక్టర్ రజత్ వర్మ సార్ కాంప్రమైజ్ అవ్వడు ప్రొడక్ట్‌లతో. మేబీ 1, 2 ప్రొడక్ట్‌లో ప్యాకింగ్ క్వాలిటీ ముందు వెనక అయిందనమాట. ఆ తర్వాత దాన్ని కూడా సరిజేసుకొచ్చారు. ఫస్ట్ టైమ్ వచ్చినప్పుడు, రైట్? సో, ఇట్లాంటి గ్రేట్ ప్రొడక్ట్ వస్తున్నాయి. అవసరమైన ప్రొడక్ట్ వస్తున్నాయి. రీజనబుల్ రేట్‌లో వస్తున్నాయి. అండ్ రీపర్చేజింగ్‌కి దానికి తగ్గట్లుగా కూడా చాలా ఇదిగా ఉండాది. ఆ ప్రొడక్ట్‌లని ఇవ్వడం కూడా స్టార్ట్ చేయండి. ఓకే. ఇది మిగతా దిశాకి మీకెంత ప్రమోషన్ అయిందో మీకు తెలిసే ఉంటది. దిశ ప్రమోషన్ జేసుకోండి. మళ్ళీ దిశలో ఎక్కువ రోజులేం లేదు. జస్ట్ ఫస్ట్ అయిపోయింది. 19థ్ కలవబోతున్నాం. జస్ట్ 18 రోజుల తర్వాత మళ్ళీ మీతో కలవబోతున్నాం. అండ్ ఎవరి టీమ్‌ని ఎక్కువ ఇది జేసుకోవాలనుకుంటే ఆ టైంలో సెలబ్రేట్ చేసుకోవాలంటే టీమ్‌తో మీరు టార్గెట్ గెలిచేసి తీసుకురండి. 19థ్ కలుద్దామనమాట. ఇది చెప్పేది. చిన్నారావు గారు, అది కాకుండా చెప్పాల్సిన విషయాలు వేరే ఏమన్నా ఉన్నాయా మరి? యెస్ సార్. స్లాబ్ ఇన్‌కమ్. నేను చూడండి, ఒక మాట చెప్తే అది 2, 3కి మ్యాచ్ అయిపోతుంటది. ర్యాంక్ చెప్తున్నామంటే ర్యాంక్ 1 లెగ్‌లో చేసేస్తే కూడా వచ్చేస్తది. బట్ స్లాబ్ చేసుకుంటే ఇంకా గ్రేట్‌గా ఉంటది కదా! అప్పుడే టార్గెట్ కూడా అవుతది. టార్గెట్ కావాలంటే లెఫ్ట్, రైట్ 2 కావాల్సిందే కదా! టార్గెట్ కోసం ప్రయత్నం చేస్తే మనము స్లాబ్ కోసం ప్రయత్నం చేస్తేనే టార్గెట్ అవుతది. కాబట్టి ఈ పని కూడా చేయండి. స్లాబ్ ఇన్‌కమ్ చాలా గ్రేట్ ఇన్‌కమ్ అన్నమాట. దీన్ని కూడా మిస్ చేసుకోకండి. ఓకే. చిన్నారావు గారు, వేరే పాయింట్స్ ఏమైనా చెప్పడానికి ఉండాయా? ఏమన్నా మాట్లాడాల్సినవి? యెస్ మోజీ. మీ దగ్గర నుంచి కొద్దిగా అప్రిషియేషన్ కావాలి మోజీ. హుహు. కొంతమంది సూపర్ క్యూఎస్ అయ్యారు. అంటే వాచ్ విన్నర్ అని, అంటే మీ ద్వారా వాచ్‌లు అని పెడితే ఒక 3 మెంబర్స్ ఇప్పుడు విన్నర్స్ అయ్యారు మోజీ. హుహు. ఆ! అచ్చా, వాచ్‌లు ఇప్పిస్తామని వాళ్ళకి చెప్పావు ఒకసారి మీ మొన్న. దగ్గర నుంచి అప్రిషియేషన్ మోజీ. అక్కడికొచ్చినోడు వాచ్‌లు అలానే ఇప్పిస్తానని చెప్పాడు దిశాలో. లాస్ట్ త్రిబుల్ సీలో ర్యాంక్ 6 కంప్లీట్ చేసి యెస్ సౌండ్ మోజీ. యెస్ తక్కువొస్తుంది. మోజీ. ఆ! ఓకే. ఓకే. డన్. డన్. గో అహెడ్. యెస్ మోజీ. చెప్పండి. యెస్ మోజీ. ఒక్కసారి మీ దగ్గర నుంచి అప్రిషియేషన్ మోజీ. వాచ్ విన్నర్‌లో ఫస్ట్ వాచ్ విన్నర్ మోజీ. బేబీ మేడం టీమ్ నుంచి ఈ నగేష్ బాబు గారికి ఒకసారి మీ దగ్గర నుంచి మాట్లాడిస్తానని చెప్పాను మోజీ. నగేష్ బాబు సార్ వెల్కమ్. మౌజీతో మాట్లాడండి. బ్లెస్సింగ్ తీసుకోండి.
నగేష్ నగేష్ బాబు బాబు గారు. గారు వెల్కమ్ సార్. హౌసూర్ టీం నుంచి మాజీ హౌసూర్. Congratulations. హుసూరా? దగ్గర ఉన్నాడు, ఆయన లేడా? ఎస్ మాజీ హౌసూర్ టీం నుంచి నగేష్ బాబు గారు మాజీ. హ్యాండ్ రైజ్ చేయండి ఎవరైతే. వాళ్ళ అప్లైన్ లో శాంభవతి మేడం, బేబీ మేడం ఉన్నారు మాజీ. చలో కంగ్రాచులేషన్స్ నగేష్ బాబు సార్, వెరీ బిగ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ మరి జై గురుజీ, కోటి దండాలు గురుజీ, మా గురుజీ మీ బ్లెస్సింగ్ గురుజీ. మీకు కూడా మీ మాట్లాడే అవకాశం వచ్చింది. థ్యాంక్స్ గురుజీ. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అప్లైన్ ద్వారా మీరు టార్గెట్ ర్యాంక్ వాచ్ అనుకుంటా, వాచ్ విన్నర్ అయిపోయారు. వెరీ బిగ్ కంగ్రాచులేషన్స్ సార్. ఎస్ గురుజీ. వాచ్ తీసుకుంటున్నారు. అండ్ వాచ్ తీసుకోవడానికి ఏం టాస్క్ ఇచ్చారండి వీళ్ళకి? మోజీ కాంటెస్ట్ విశాఖల్లో కాంటెస్ట్ విన్నర్ అవ్వాలి మోజీ. దానికన్నా ముందు నిన్నటికే 31st కి వాళ్ళకి సేల్స్ ప్రమోషన్ లో సగం సగం ఇచ్చాం మోజీ కాంటెస్ట్ కి. ఓకే ఓకే, దాంట్లో ముందున్నాడు అనమాట నగేష్ బాబు సార్. 2400 బీవీ చేయాలి మామూలుగా విశాఖల్లో. ఓకే కానీ అంతకన్నా ముందే 31కే ఇచ్చాం మోజీ. నిన్న 31కి 1200 చేయమంటే సార్ వచ్చేలాక ఒకవైపు 2400, ఇంకోవైపు 1500 చేసే మోజీ సార్. ఓకే, ఈ మేడం సంభవతి మేడము. శాంభవతి మేడం వీళ్ళు అప్లై మోజీ, అంటే నగేష్ బాబు సార్ అప్లై అయినారు. చలో బేబీ మేడం కంగ్రాచులేషన్స్. మీ టీం నుంచి ఇద్దరు, సంభవతి మేడం, నగేష్ బాబు సార్ ఇద్దరు వాచ్ వచ్చి శాంభవతి మేడం అవ్వలేదు మోజీ, నగేష్ బాబు గారిని చేపించారు అమ్మ. చలో నో ప్రాబ్లం, ఆమెది కూడా అయిపోతుంది, ఇంకా అయిపోయినట్టే వాళ్ళు ఇంకైతే. Yes. చలో గ్రేట్. ఎక్కడి నుంచి టీం మేడం వీళ్ళు? నగేష్ బాబు సార్ అండ్ సంభవతి మేడం. ಹೊಸ ಟೀಮ್ ಗುರುಜಿ. మీరు మొత్తం పలంనేరు కాకుండా, పలంనేరు మీ టీం మేడం వాళ్ళకి ಬ್ಯಾಂಗ್ಳೂರು ಹೊಸೂರು. బెంగళూరు ఇద్దరు వసూలు అంతా గురుజీ. దుమ్ములు లేపుతున్నారు అనమాట. గ్రేట్, సూపర్, కంగ్రాచులేషన్స్ మేడం, సూపర్. Thank you, కంగ్రాచులేషన్ నగేష్ బాబు సార్ వన్స్ అగైన్. అండ్ థ్యాంక్ యూ గురుజీ. ఏ స్పీడ్ లో అయితే కంటిన్యూ చేశారు అదే స్పీడ్ లో కంటిన్యూ చేయండి. ఇంకా మల్టీ లాంగ్వేజెస్ అనమాట. అక్కడ ఉంటే తెలుగు, తమిళ్, కన్నడ అన్ని వచ్చేసి ఉంటాయి మీకు, ఇక్కడ హిందీ, ఇంగ్లీష్ లనే. ఎస్ గురుజీ. చలో సూపర్, మంచి ఏరియా పికప్ చేసుకున్నారనమాట. ఆ ఏరియా బిల్డ్ చేయండి సార్, చాలా పెద్ద మహాసముద్రం అది మరి. ఇంకా ఓకే, ఇండస్ట్రీ you. నార్మల్ గా లేదనమాట. చేయండి. ఆల్ ద బెస్ట్ సార్ నగేష్ బాబు సార్. కంగ్రాచులేషన్స్ Thank you, బేబీ thank మేడం, you. Thank you, సంభవతి గురుజీ. మేడం, Thank you. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ మగురుజీ, థ్యాంక్ యూ సో మచ్ మగురుజీ. బ్లెస్సింగ్స్ ఏం మగురుజీ. ఇట్లానే మేడం ఒక లీడర్ని తయారు చేసి చూపించారు. ఇది మీ ప్రొడక్ట్ అనమాట. దీని తర్వాత కూడా రోజు ఇట్లానే లీడర్లు ఉండాలి. ఆల్ ద బెస్ట్ మేడం అందరికి. ఖచ్చితంగా మగురుజీ మీ బ్లెస్సింగ్స్ చేపించేస్తాం మగురుజీ, కాంటాక్ట్స్ విన్నర్స్ కూడా. గ్రేట్. థ్యాంక్ యూ మగురుజీ. చిన్నారావు గారు, So, మీకు అట్లనే తెలుసు మోజీ. మీటింగ్ ఎంతసేపు ఉందో తెలుసు. అయిపోయింది మోజీ. నెక్స్ట్ మోజీ నారాయణ స్వామి గారని లీనా మేడం, మీరా మేడం టీం మోజీ. సో లాస్ట్ టైం కాంటెస్ట్ విన్నర్ అయ్యాడు, మళ్ళీ ఇప్పుడు వాచ్ విన్నర్ కూడా అయ్యాడు మోజీ. సో నారాయణ స్వామి సార్ పలమనేట్ టీం మోజీ, లీనా మేడం, మీరా మేడం టీం. ఒకసారి మోజీ బ్లెస్సింగ్స్ మోజీ. నారాయణ స్వామి సార్ కంగ్రాచులేషన్స్. టార్గెట్ అచీవ్ అయినప్పుడు మాట్లాడాను మీతో, సౌండ్ రావట్లేదు సార్. ఎస్ సార్, ఎస్ సార్. మీరా మేడం, జై గుడ్ మార్నింగ్ జయ సార్, ఎలా వాచ్ ఉన్నారు? విన్నర్ మోజీ, సెకండ్ వాచ్ విన్నర్ మోజీ సార్. బ్లెస్సింగ్ లాస్ట్ టైం గ్రేట్ గ్రేట్ మేడం. సార్ కూడా కొంచెం ఇవ్వండి ఫోటో. సార్ టీం లీనా మేడం తీసుకుంటాకి మెయిన్ పిల్లర్ గా ఉన్నారు మోజీ. నేను అప్లై శ్రీనివాసన్ సార్. చలో నారాయణ స్వామి సార్, వెరీ బిగ్ కంగ్రాచులేషన్స్ సార్. మేడం గుడ్ మార్నింగ్ మాజీ. మీ ఇంత అవకాశం ఇచ్చినందుకు కోటి ధన్యవాదాలు గురుజీ. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరా మేడం, లీనా మేడం, గ్రేట్, సూపర్, హ్యాపీగా ఉంది గురుజీ. హ్యాపీగా ఉంది కదా సార్? పోయినసారి ఛాంపియన్ ట్రోఫీ కొట్టినాం గురుజీ, మీకు మాట ఇచ్చినాము. ఆ ఛాంపియన్ ట్రోఫీ కొట్టినందుకు మీరు రానందుకు కొంచెం నో ప్రాబ్లం. ఈసారి వస్తున్నారు, దిశాకి వస్తున్నారు. అండ్ రెండోది, ఈసారి మీరే లీడింగ్ లో ఉన్నారు. ఏంటి పలమనేరు ఆర్టీటీ చిన్నారావు గారు వీళ్ళకి ఏమైనా సపరేట్ గా ఇస్తున్నారా తినడానికి? ఎట్లా పలమనేరు ఆర్టీటీకి? గురుజీ మీ బ్లెస్సింగ్ తో మీ పేరు చెప్పుకొని నడిపించేస్తున్నాం గురుజీ బిజినెస్. గ్రేట్, సూపర్, చాలా బ్రహ్మాండంగా నడుస్తుంది అనమాట. ప్రౌడ్ ఆఫ్ యూ సార్, కంగ్రాచులేషన్స్. బట్ ఒకటి చెప్పాను, పక్కూరు దూరమూరు అని కాదు, కానీ బాగా చేస్తున్నారు, పేరు చెప్తున్నారు. బట్ ఆడ ఏ చిన్న మిస్టేక్ కూడా చేయకుండా చేయాల్సి వస్తుంది సార్, గుర్తుపెట్టుకోండి. చిన్న మిస్టేక్ కూడా జరగనివ్వకుండా చేయాలి. అది ఎక్కడైనా సరే, ఇండియాలో ఎక్కడ జరిగినా మిస్టేక్ చేయకుండా చేయాలన్నమాట. చలో గ్రేట్, సూపర్, చాలా బాగా చేస్తున్నారు. వెరీ బిగ్ కంగ్రాచులేషన్. ఆడి కార్లో కూర్చున్నారు సార్ నారాయణ స్వామి సార్? సార్ ఆటో, చిన్న ఆటో సార్. మా అప్లైన్ శ్రీనివాసులు సార్. నేను చెప్తున్నా చూడండి, మాట మాట చిన్నదైనా పెద్దగా అని చెప్పాలి. ఎస్ ఆడి కార్ అంటే ఏం పోయింది, ఆడి కార్ అని చెప్పి ఆటో వాళ్ళు కొంతమంది ఆడి సింబల్ పెట్టుకుంటారు. మొదలు ఆడి కార్ అని చెప్పేస్తే చిన్న ఆటో అంటాం. మీ ఆశీర్వాదం గురుజీ. అన్ని జరుగుతాయి. చిన్న ఆటో కాదు సార్, పెద్ద ఆటోనే అది, రైట్.
మనము దీంట్లో సక్సెస్ అవ్వాల్సింది. మనిషి టార్గెట్ గెలవడము, చాంపియన్ ట్రోఫీల కంటే కూడా అది 1, 2 రోజులు వెనకైనా నడుస్తది గానీ, లేట్ అయినా నడుస్తది గానీ, మనము ఈ థాట్ నుంచి ముందుకు పంపించాలా, హైట్‌గా ఉండాలనమాట. యెస్! ఆడి కార్‌లో ఉన్నాను. నేను చెప్పడం కోసం కాదు చెప్పడము. ఆలోచనలు అట్లా ఉండాలనమాట. చలో గ్రేట్ కంగ్రాచులేషన్స్ సార్. ఒకరోజు అవి కూడా రానే వస్తాయి. బట్ ఏదైతే బిజినెస్ చేస్తున్నారో అందరూ అచీవర్స్, ఈరోజు అయ్యేవాళ్ళు ప్రతిరోజు అచీవర్స్. ఈ పనిని సేమ్ కంటిన్యూగా చేస్తూ పోవాలి. 1, 2 రోజుల తర్వాత మనలాంటోళ్ళు మన టీంలో రావాలనమాట. ఒకరోజు మీరా మేడం, లీనా మేడం పేరు మాత్రమే వచ్చేది. బేబీ మేడం వాళ్ళ పేర్లు మాత్రమే వచ్చేది పొలంనేరు ఆర్టీటీ నుంచి. ఈరోజు వాళ్ళ టీంలో ఒకరిని మించిన ఛాంపియన్లు ఒకరు తయారవుతున్నారు. దానికి కారణం ఏంటంటే నిస్వార్థంగా వాళ్ళు తయారు చేస్తున్నారు లీడర్‌ని. నాలాగా బయట ఏ ఫీల్డ్‌లో కూడా ఇది అయ్యే పని కాదు కదా! సో ఇది అయ్యారు. కంగ్రాచులేషన్ నారాయణ స్వామి సార్ అండ్ మీరా మేడం, థ్యాంక్ యూ లీనా సార్. ఇద్దరికి మా టీం కంగ్రాచులేషన్. వచ్చి డౌన్ లైన్ లేడీస్ లైన్స్ ఉన్నారు సార్. బాగా వర్క్ చేస్తున్నారు. మా అప్లయన్స్ మంచిగా సహకరిస్తున్నారు కాబట్టి మేము టీం బిల్డ్ చేస్తున్నాం సార్. నిజాయితీగా నమ్మకంతో బాగా వర్క్ చేస్తున్నాం కాబట్టి ఏ అచీవర్ ఇచ్చినా కూడా సాధిస్తున్నాం సార్. సూపర్ సూపర్ అట్లానే చేయండి సార్. ఏ ఇంట్లో అయితే లేడీస్ అర్థం చేసుకుంటారో ఇంకా ఆ ఇల్లు సక్సెస్ అయినట్లే. రైట్. లేడీస్ అర్థం చేసుకోవాలంటే అంటే ఇంకా ఆ ఇల్లు పోయినట్టేనమాట. ఆ బిజినెస్ ఇంక చేయనట్టే. వాళ్ళు అర్థం చేశారంటే ఇంకా ఎంతో సేపులు పట్టదు సక్సెస్ అవ్వడం అనేది. ఆ పని మీరు ర్యాంక్ చేస్తున్నారు. 1 కూడా చెప్తున్నాం సార్. చలో సూపర్. ఫాస్ట్ మా డౌన్ లో ర్యాంక్ 1 కూడా చెప్తున్నాం సార్. ముంగత్నమ్మ అనేది ఓకే. బాగా మంచి work చేస్తున్నారు ఎస్ సార్. మోజీ. హార్డ్ఫుల్ గా నిజాయితీగా నమ్మకంతో చేస్తున్నారు. చలో గ్రేట్ సార్. ఆల్ ద బెస్ట్. మా చిన్నారావు గైడ్ లైన్స్ హ్యాపీగా నడుస్తుంది సార్ మా బిజినెస్. ఇంకా లీనా బాగా మేడం, బాబా జాను, మీరా మేడం వాళ్ళకి కూడా థ్యాంక్స్ సార్. మాకు మంచిగా సహకరించి అన్ని పని చేస్తున్నారు కాబట్టి మేము ఈ పొజిషన్ లో వస్తున్నాం సార్. హలో సార్. ఇప్పుడు కాదు, లైఫ్ టైం చేస్తున్నాడు. మీరు క్రౌన్ అంబాసిడర్ అయినా కూడా వాళ్ళు చేస్తూనే ఉంటారు. డోంట్ వర్రీ. బట్ మనం నిలబడాలంతే. బిజినెస్లో నిలబడితే ఆల్వేస్ హెల్ప్ చేస్తూనే ఉంటారు అన్ని ప్రతి అప్లైన్. ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ చిన్నారావు గారు. థ్యాంక్ యూ సార్. కోటి కోటి ధన్యవాదాలు సార్ గురించి. థ్యాంక్ యూ మోజీ. నెక్స్ట్ మూడో విన్నర్ మోజీ. లీనా మేడం టీం నుంచి ఇంకొక విన్నర్ మోజీ. ఆమెకు ఒక వైపు నుంచి నారాయణ స్వామి గారు, రెండో వైపు నుంచి శరత్ సార్ అని ఉన్నారు మోజీ. ఓకే. సో శరత్ సార్ జూమ్ కి రానట్టున్నారు. లీనా మేడం మాట్లాడండి మోజీతో. హలో. జయ మా గురుజీ, గుడ్ మార్నింగ్ మా గురుజీ. పొద్దున మీ దర్శనం దొరికింది మా గురుజీ, మీ బ్లెస్సింగ్ దొరికింది మా గురుజీ. చాలా హ్యాపీ మా గురుజీ. ఖచ్చితంగా మా గురుజీ దిశాకంతా మా గురుజీ ఇంకా ఎక్కువ మంది కాంటెస్ట్ విన్ అయ్యే మరి చూస్తాం మా గురుజీ. మీ బ్లెస్సింగ్ చిన్న మా గురుజీ బ్లెస్సింగ్, నరేష్ మా గురుజీ బ్లెస్సింగ్ మా గురుజీ. థ్యాంక్ యూ మా గురుజీ అవకాశం ఇచ్చిన దానికి. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం, లీనా మేడం. అండ్ మీరిద్దరు సిస్టర్స్ ఒకరిపైన ఒకరు కాంపిటీషన్గా చేసుకుంటూ పోతున్నారు అనమాట. హెల్తీ కాంపిటీషన్ ఇదే ఉండాల్సి ఉంది. అప్ లైన్, డౌన్ లైన్, ఈవెన్ క్రాస్ లైన్ అయినా సరే ఎవరైనా ఉంటే వింటుంటే ఇక్కడ కావాల్సింది హెల్తీ కాంపిటీషన్ అంతేనమాట. మనుషులు తక్కువైపోయారే ఏంటి ఏమనే దాని కాదు. మనం ఎట్లయితే అబండెన్స్ ఉందో మన యూనివర్స్ విశ్వంలో ఎంత కావాలంటే అనంతం ఉండాలి కదా. సో ఇన్ఫినిటీ ఉండేటప్పుడు సేమ్ ఇక్కడ మనుషులు కూడా ఇన్ఫినిటీనే. మనం లక్కీగా మనం రైట్ ఇండియన్స్ కాబట్టి మనుషులు కూడా లక్కీ ఇన్ఫినిటీనే ఉండేదన్నమాట. కాబట్టి కాంపిటీషన్ కాదు. ఒకరిద్దరు దొరికినా కూడా వాళ్ళని షైన్ చేసి పడేయాలి. రైట్. ఒకరిద్దరు దొరికినా కూడా షైన్ చేసి పడేయాలి. ఆ క్వాలిటీ మనలో ఉండాలి. ఎన్ని గంటలు పని చేస్తుంటారు మేడం, లీనా మేడం మీరు రోజుకి? మా గురుజీ డే మొత్తం రోజు మొత్తం మా గురుజీ ఫీల్డ్ లోనే రోజు ఉంటాను. మొత్తంలో ఎన్ని గంటలు పని చేస్తారు అంటున్నా? మాకు మార్నింగ్ 10-11 కి స్టార్ట్ చేస్తే మన నైట్ 10-11 అవుతుంది మాకు ఇంటికి వచ్చేలా. మీరు 10కు ఫీల్డ్లోకి వెళ్ళే చెప్తున్నారు. ఫీల్డ్కి ముందు కూడా ఫీల్డ్ పనే చేస్తుంటారు మేడం. ఇంట్లో ఇంటి వంట చేసుకుంటూ అది చేస్తూ ఇది చేస్తూ కూడా చేస్తుంటారు. 12 గంటలు అయితే ఫిక్స్ అయిపోయింది. 10 to 10 అంటున్నారు. ఓకే. 10 to 10 కంటే ముందు 10 to 10 కంటే ముందు కూడా మీరు ఇప్పుడు మీటింగ్లో కూర్చున్నారు. నాకు తెలుసు మీ చిన్నారావు గురించి ఎప్పుడు స్టార్ట్, బట్ ఇప్పుడు లెంతీ మీటింగ్లు ఏం పెట్టట్లేదు కదా మీ చిన్నారావు గురించి. మీ చిన్నారావు గురించి ఇంపార్టెంట్ కూడా చెప్పండి. మీ చిన్నారావు గురించి ఇంపార్టెంట్ కూడా చెప్పండి. లెట్లేదు కదా. ఓకే, మంచి పని చెప్పండి. పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టట్లేదు. అయినా కూడా మార్నింగ్ నుంచి ఫోన్ కాల్ అది ఇది అన్నీ ఉంటాయి. అవునా? సో ఇవన్నీ కలిపితే 12 + 14, 15 గంటలు పనిచేస్తారు కాబట్టి అచీవ్మెంట్ వస్తూ ఉంది ఒక మనిషికి. కావాలంటే ఇదే పెద్ద సీక్రెట్ అనమాట. ఇంకొక అచీవర్ ఎవరైతే చేపించారు, కంగ్రాచులేషన్స్ మేడం. 2 లెక్కల నుంచి చేపించుకెళ్తున్నారు. వెరీ బిగ్ కంగ్రాచులేషన్స్ మేడం, లీనా మేడం, మీరా మేడం. అవాజన్ సార్ కంగ్రాచులేషన్స్. ఓకే, థ్యాంక్ యూ చిన్నారావు గారు. థ్యాంక్ యూ గురుజీ, మీ బ్లెస్సింగ్ గురుజీ. థ్యాంక్ యూ సార్. మోజీ అలానే లీనా మేడం టీమ్ లోనే మీరా మేడం, బాబాజన్ సార్ ర్యాంక్ 6 అయిపోయి ఇప్పుడు 1,25,000 చెక్ తీసుకోబోతున్నారు మోజీ. ఒకసారి మీ బ్లెస్సింగ్స్ మోజీ. ఇప్పుడు కాసేపులో చెక్ రిలీజ్ లో. చలో కాసేపులో చెక్ మీరా మేడం, బాబాజన్ సార్ 1,25,000 రూపాయలు చెక్ తీసుకున్నందుకు మీరా మేడం అండ్ టీమ్ వెరీ బిగ్ కంగ్రాచులేషన్స్. 6th ర్యాంక్ అయిపోయిందా?
ఎస్ మా గురుజీ. థ్యాంక్ యూ మా గురుజీ. మీ బ్లెస్సింగ్ మా గ్రేట్, గురుజీ. కంగ్రాచులేషన్స్. మీకు దీంట్లో ట్రిప్ లేదు ఆ? ఎస్ మా గురుజీ. థైలాండ్ ట్రిప్. వచ్చేసి 6కి థాయిలాండ్, 7కి 8 నుంచి ఉండదు మళ్ళీ ఎస్ మా గురుజీ. ఇంటర్నేషనల్ ట్రిప్. ఆ తర్వాత ఇద్దరు కలిసి వెళ్ళడమే వల్ల అనమాట. రైట్, ఈసారికైతే ఒకటి థాయిలాండ్ ఉండదు, సార్నే పంపించేయండి. అండ్ నెక్స్ట్ టైం నుంచి కపుల్ ఏ టార్గెట్ అయినా, ఈ ర్యాంక్ అయినా కపుల్స్తో వెళ్ళడమేనా అనమాట ప్రతి దేశానికి అనమాట. ఇంకా చాలా దేశాలు తిప్పపోతారు. నిన్న కంపెనీ వాళ్ళు దాని గురించి కూడా చెప్తుంటారు అనమాట, ఒక వీడియో చూపించారు. వెరీ బిగ్ కంగ్రాచులేషన్స్ మేడం, చాలా సూపర్గా చేస్తున్నారు. 6 ర్యాంకులు కంప్లీట్ చేసుకున్నారు. థ్యాంక్ అండ్ యూ మా గురుజీ. టీంకి చేపించడం ఇది. ర్యాంక్ 6 నుంచి 7కి వెళ్ళాలనుకున్నా, 10 నుంచి 11కి వెళ్ళాలనుకున్నా, 2 నుంచి 3కి వెళ్ళాలనుకున్నా కూడా ప్రతి ఒక్కరికి ఒకటే టాప్ సీక్రెట్, 6 నుంచి 7కి వెళ్ళడానికి ప్లానింగ్ వేయకండి. ఆ ప్లానింగ్ వేస్తే కష్టం అనిపిస్తుంది, దూరం అనిపిస్తుంది. 6 నుంచి 7కి వెళ్ళాలంటే మీ టీంలో ఎంతమందిని ర్యాంక్ 1 చేపించాలి, దానికి ప్లానింగ్ వేసుకోండి. ఎంతమందిని ర్యాంక్ 1 చేపిస్తే నేను 6 to 7 వెళ్తాను, రేపు పొద్దున 10 to 11 వెళ్తాను, ఏదైనా సరే అది ప్లానింగ్ వేసుకోండి. ఎందుకంటే ఫ్రెషర్ని ర్యాంక్ 1 చేపించడం ఈజీ. ఎదుటోడి దగ్గర లీస్ట్ ఉంటుంది, మస్తుగా లీస్ట్ ఉంటుంది. వాళ్ళతో కలిసి పని చేసామంటే వాళ్ళు హ్యాపీగా ఉంటారు. ఇనిషియల్ స్టేజ్లో చెక్ ఇప్పించామంటే దానికి మించిన ఆనందం ఉండదు వాళ్ళకి. రైట్, కాబట్టి ఆల్వేజ్ మీరు మీ టార్గెట్ అవ్వాలన్నా, ర్యాంక్ అచీవ్ అవ్వాలన్నా, డైమండ్ అవ్వాలన్నా, క్యాపింగ్ అవ్వాలన్నా, ఎవరైతే ఆ టార్గెట్ని స్ప్లిట్ చేసి చిన్నగా చేసుకుంటారో ర్యాంక్ 1 ఈ రోజుల్లో ర్యాంక్ 1 చేయడానికి దానికంటే చిన్నది స్లాబ్ వచ్చేసింది మనకి, అవునా? స్లాబ్ చేసుకోవడం. కాబట్టి ఇలాగ చిన్నగా డివైడ్ చేసి ఆ రూట్ లెవెల్లో ఎవరైతే పనిచేస్తారో కోర్ లీడర్లు, ఆ టీమే సక్సెస్ఫుల్ అవుతుంది. అలాగే 7 అచీవ్ అవ్వండి సార్ తొందరగా. కంగ్రాచులేషన్స్ సార్, కంగ్రాచులేషన్స్ మేడం. థ్యాంక్ యూ మా గురుజీ. బ్లెస్సింగ్ మా గురుజీ. చాలా గ్రేట్. చెప్పండి చిన్నారావు గారు. టైగర్ వెళ్దాం, మీటింగ్కి వెళ్దాం, రెడీ అయ్యేసి చిన్నారావు గారు. వినిపిస్తుందా చిన్నారావు గారు? టైగర్ థ్యాంక్ యూ మాజీ. ఒక పెర్లండి బాల్కి ఒక 5-6 లీటర్లు ఉన్నారు మాజీ. మాజీ ఒకసారి మీ దగ్గర నుంచి కమిట్మెంట్ మాజీ, అంటే మీకు కమిట్మెంట్ ఇస్తారు మాజీ వాళ్ళు, పెర్లండి వాళ్ళు. ఇవ్వండి, ఫటాఫట్ అన్మ్యూట్ చేసి చెప్తాను. ఎస్ మాజీ. ఉపేందర్ సార్ కమిట్మెంట్ చెప్పండి మాజీ కోసం. మాజీతో కమిట్మెంట్ చెప్పండి. మరి ఛాంపియన్ ట్రోఫీ విన్ అవ్వాలి, వాచ్ విన్నర్స్ అవ్వాలి. మాజీతో మాట్లాడండి ఉపేందర్ సార్. గుడ్ మార్నింగ్ మాజీ. థ్యాంక్ యూ మాజీ. బ్లెస్సింగ్ మాజీ. ఖచ్చితంగా మాజీ మీరైతే చెప్పారో టిప్స్ మాజీ. ఎక్కువ మందిని ర్యాంక్, మనం పై ర్యాంక్ కావాలంటే ఎక్కువ మందిని ర్యాంక్స్ చేయాలి. స్లాబ్స్ అచీవ్ చేస్తే ఆటోమేటిక్ గా లెఫ్ట్ రైట్ చేసినామంటే టార్గెట్ కూడా కంప్లీట్ చేస్తామన్నారు గురించి. 100% మాజీ ఖచ్చితంగా కంప్లీట్ చేస్తాం మాజీ. టార్గెట్ విన్ అయ్యి బ్లెస్సింగ్ తోటి మాజీ ఛాంపియన్ ట్రోఫీ తీసుకుంటాం మాజీ. సో స్టార్ట్ చేసిన మాజీ స్పీడ్ అవుతుంది మాజీ. థ్యాంక్ యూ మాజీ. థ్యాంక్ యూ సో మచ్ మాజీ. మళ్ళీ అగైన్ ఛాంపియన్ ట్రోఫీ తీసుకుంటాం మాజీ. ఆల్ ద బెస్ట్ ఉపేందర్ గారు. కలుద్దాం రండి, 19 కలుద్దాం. ఓకే, వెల్కమ్. థ్యాంక్ యూ మాజీ. బ్లెస్సింగ్ మాజీ. నెక్స్ట్ చెప్పండి చిన్నారావు గారు. నెక్స్ట్ పెరల్ లీడర్ జ్యోతి మేడం, మాజీతో కమిట్మెంట్ చెప్పండి. జ్యోతి మేడం, జ్యోతి మేడం, ఏలూరు టీం పెరల్ లీడర్, మాజీ కమిట్మెంట్ చెప్పండి మేడం. గుడ్ మార్నింగ్ మా గురుజీ. కొద్ది ధన్యవాదాలు మా గురుజీ. మా గురుజీ చాలా హ్యాపీగా ఉంది మా గురుజీ. ఇలా వచ్చే ముందే మీ బ్లెస్సింగ్స్ తీసుకోవడం అనేది. ఖచ్చితంగా ఛాంపియన్ ట్రోఫీకి ట్రై చేస్తున్నాం మా గురుజీ. ఖచ్చితంగా మేము తీసుకుంటాం మా గురుజీ. ఎందుకంటే మాకు కూడా వాచ్ అచీవర్స్ దగ్గరలో ఉన్నారు మా గురుజీ. సో మీ బ్లెస్సింగ్స్ తో ఛాంపియన్ విన్నింగ్ కి చాలా పోటీగా వర్క్ చేస్తున్నాం మా గురుజీ. ఖచ్చితంగా తీసుకుంటాం మా గురుజీ. మీ బ్లెస్సింగ్స్ తీసుకుంటాం మా గురుజీ. థ్యాంక్ యూ సో మచ్. రెండు మాటలు చెప్పకూడదు మేడం, ఖచ్చితంగా అనాలి, లేకుంటే ట్రై అనాలి. ఈ రెండు బద్ధ శత్రువులు. అవి రెండు అనేదానికి, ట్రై అనేదానికి రెండు శత్రువులు అనమాట. ట్రై అంటే ఖచ్చితంగా వాడకూడదు, ఖచ్చితంగా వాడితే ట్రై వాడకూడదు. అండ్ ట్రై వాడే వాళ్ళు అసలు సక్సెస్ కూడా తెలియదు మా గురించి ఏది ఎట్లా అవుతుంది అనేది. బట్ మేమైతే లీడ్ లోనే ఉన్నాం మా గురించి. ప్రెసెంట్ వాళ్ళకి మీరు వేరే వాళ్ళ పైన ఇప్పటికీ కొంచెం ఇదిగానే ఉన్నారు. వేరే వాళ్ళ టీము చాలా, పొలంనేరు టీము చాలా ముందు ఉన్నారు. ఇప్పటికీ వాళ్ళే వెళ్ళిపోతారేమో అని ఆ విధంగా ఎవరిని మరీ తక్కువగా అంచనా వేయడం అనేది కాదు, ఎక్కువగా చూడడం తప్పు. వాళ్ళని గొప్పగా, అరే నేను చేసేది నేను చేసుకుంటాను, నో ప్రాబ్లం. అర్థమైందా మేడం? సో ట్రై అనేవాడు అయ్యారు మా గురించి. ఇంకా చేస్తాం మా గురించి. అది లాస్ట్. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పానని చెప్పి సపోజ్ ట్రై వదిలేసి ఖచ్చితంగా గెలుస్తామని చెప్పారనుకో, ఆ ఖచ్చితం అనేది ఎక్కడి నుంచి వస్తుంది మాట? అది ఇంపార్టెంట్. నోట్లో నుంచినే వస్తుందా,
జస్ట్ లోపల నుంచి వస్తుంది, అది అవసరం అనమాట. ఎస్ ఖచ్చితంగా మాగురుజీ, లోపల నుంచి వస్తే దానికి కావాల్సిన ప్రయత్నాలు మొత్తం చేస్తారు మీరు, గట్టిగా చేస్తాం మాగురుజీ. దానికోసం చేస్తారు. ఎంత సీరియస్నెస్ అంటే నిద్రలో ఉండవు మళ్ళీ ఇంకైతే. ఓకే మేడం, ఎస్ ఆల్ ద మాగురుజీ, బెస్ట్ జ్యోతి మేడం. థ్యాంక్ యూ సో మచ్ మాగురుజీ. రైట్. చిన్నారావు నెక్స్ట్ గారు, మోజీ కోరల్ లీడర్ కందుకుర్తి మల్లికార్జున్ సార్, వెల్కమ్. కోరల్ లీడర్. కందుకూరు ఆర్టీటీ మల్లికార్జున్ సార్, జయ మోహర్జీ, గుడ్ మార్నింగ్ మోహర్జీ. గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ మోహర్జీ, అవకాశం ఇచ్చినందుకు, కొట్టుగా మీ దర్శనం ఇచ్చినందుకు చిన్నారా మోహర్జీకి కొట్టుకోవడం ఎలా మోహర్జీ. ఎస్ మోహర్జీ ఈ రోజు మంచి విషయం తెలియజేశారు మోహర్జీ. మీరు అన్నట్టు మా ఏదైతే ర్యాంక్ అనేది చూస్తుంటే పెద్దగా అనిపిస్తుంది మోహర్జీ. మీరు చెప్పినట్టుగా ర్యాంక్ 1 అనేది వాళ్ళని చూసుకుంటే చాలా సింపుల్ అయిపోతుంది మోహర్జీ. ఈ రోజు మాత్రం ఇది జ్ఞానోదయం చేశారు మోహర్జీ. ఖచ్చితంగా కూడా తక్కువ ఏదైతే లెవెల్స్ ఉన్నాయో వాళ్ళని కానీ అచీవ్మెంట్ చేస్తే మనది ఈజీగా అయిపోతుంది, అర్థమైంది మా గురించి. ప్లస్ అదేవిధంగా టార్గెట్ విన్నర్స్ని ప్లస్ అదేవిధంగా వాచ్ విన్నర్స్ కూడా కంప్లీట్ చేస్తాను మా గురించి. ఖచ్చితంగా మోహర్జీ మీ బ్లెస్సింగ్, అదేవిధంగా చిన్న మహాగురుజీ బ్లెస్సింగ్, నరేష్ మహాగురుజీ బ్లెస్సింగ్ కంప్లీట్ చేస్తాం మోహర్జీ. థ్యాంక్ యూ మోహర్జీ, థ్యాంక్స్ సో మచ్. ఆల్ ద బెస్ట్ మల్లికార్జున్ సార్. అండ్ ర్యాంక్ 1 కంటే స్లాబ్ కూడా చెప్పాను, రైట్? ర్యాంక్ ఎస్ 1 ఇంకా చిన్నగా కనపడాలంటే స్లాబ్ 2 నుంచి తీసుకొని ఎవరికి ఏది పాసిబుల్ అయితే చేపిస్తే ర్యాంకింగ్ ఈజీ అయిపోతుంది. ఆల్ ద బెస్ట్ సార్. ఎస్ థ్యాంక్ యూ మోహర్జీ, కొట్టుకోవడం. నెక్స్ట్ టోపాజ్ లీడర్స్ మోజీ. టోపాజ్ లీడర్స్ గారా శ్రీనివాస్ గారు, వెల్కమ్. మోజీతో మాట్లాడండి, బ్లెస్సింగ్స్. రావు గారు, మావర్జీ, జై మావర్జీ, గుడ్ మార్నింగ్ మావర్జీ. జో టైగర్ సార్. మార్నింగ్. సో థ్యాంక్ యూ మావర్జీ, థ్యాంక్ యూ సో మచ్ మావర్జీ. వర్క్ అనేది స్టార్ట్ చేసిన కొంచెం మీరు అన్నట్టు వర్క్ పరంగా రిజల్ట్ అనేది కొంచెం అప్ అండ్ డౌన్ జరుగుతుంది మావర్జీ. 100% మీరు అద్భుత తుఫాన్ గురించి చెప్పారు మావర్జీ ఇందాక చెప్పిన పాటలో. సో అలా బ్రేక్ అయినప్పుడు ఖచ్చితంగా గ్రో అవుతామని నమ్మకం మీద మనం చేస్తే ఖచ్చితంగా అవుతుంది మావర్జీ, ఖచ్చితంగా చేస్తాను మావర్జీ. థ్యాంక్ యూ మావర్జీ, బ్లెస్సింగ్స్ మావర్జీ, కోరుకోరు ధన్యవాదాలు. ఆల్ ద బెస్ట్ శ్రీనివాసరావు గారు. నెక్స్ట్ టోపాజ్ లీడర్ గోపిశ్రీ మేడం, మాట్లాడండి. మోజీ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకోండి. జై మాగురుజీ, గుడ్ మార్నింగ్ మాగురుజీ. థ్యాంక్ యూ సో మచ్ మాగురుజీ. కంపల్సరీగా మాగురుజీ వర్క్ అనేది స్టార్ట్ చేస్తాం మాగురుజీ. ఖచ్చితంగా స్లాబ్ 1 ర్యాంక్ 1 కంప్లీట్ చేస్తాం మాగురుజీ. వాచ్ విన్నర్స్ చేపిస్తాం మాగురుజీ. ఖచ్చితంగా ఛాంపియన్ ట్రోఫీ కూడా తీసుకుంటాం మాగురుజీ. థ్యాంక్ యూ మాగురుజీ, థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్ మేడం. ఒకటే ట్రోఫీ ఉంది, గుర్తుపెట్టుకోవాలి. ఎస్ రెండు అక్కడ. ఓకే, ఒకటో ట్రోఫీ కాబట్టి కొంచెం గట్టిగా ప్రయత్నం చేస్తేనే ఛాంపియన్ ట్రోఫీ వస్తుంది, రైట్? ఆల్ ద బెస్ట్ మేడం. నెక్స్ట్ టోపాజ్ లీడర్ నెక్స్ట్ బేబీ మేడం, మోజీకి కమిట్మెంట్ చెప్పండి. జై మా గురుజీ, గుడ్ మార్నింగ్ మా గురుజీ. థ్యాంక్ యూ సో మచ్ మా గురుజీ, అవకాశం ఇచ్చినందుకు. చాలా హ్యాపీగా ఉంది మా గురుజీ. పొద్దున్నే మిమ్మల్ని చూస్తే నిజంగా చాలా ఒక స్మైల్ వస్తుంది మా గురుజీ, లోకల్ ఫీలింగ్ వస్తుంది మా గురుజీ మిమ్మల్ని చూసినప్పుడు అంతా. రోజు ఫోటోలో చూస్తూ ఉంటాం, చూపించుకుంటుంటాం ఫీల్డ్, బట్ నేరుగా చూస్తే అదొక రకమైన ఆనందం మా గురుజీ మాకైతే. సో మా గురుజీ ఈ రోజు బిజినెస్ లో ఇలా నిలబడ్డామంటే స్టార్టింగ్ యూట్యూబ్ లో మీ వీడియో చూసి నిలబడ్డాము, డీడీ ఇచ్చాము, ఎవరు మన డిస్టిక్ అంట అన్నట్లుగా మీకు తెలియదు మా గురుజీ. సో ఈ రోజు ఇంత దూరం వచ్చామంటే మీరు ఇచ్చిన 2021 లో మీ దగ్గర తీసుకున్న ఫస్ట్ దిశ మా గురుజీ బిజినెస్ లో నిలబడ్డాము అంటే మళ్ళీ దిశ కలగబోతుంటే చాలా హ్యాపీగా ఉంది మా గురుజీ. సో నిజంగా ఎక్కువ మందికి ప్రమోట్ కూడా చేసుకుంటున్నాం అనమాట. సో మనకి సోమశంకర్ మా గురుజీ దిశ వినాలంటే అదృష్టం ఉండాలి అనేసి. సో ఖచ్చితంగా ఎక్కువ మందిని తీసుకొస్తాం మా గురుజీ. అండ్ నెక్స్ట్ మా గురుజీ ట్రోఫీ అనేది మా గురుజీ, నాకు కూడా అసలు రేస్ లో ఉన్నాం మా గురుజీ. ఖచ్చితంగా మా గురుజీ ట్రోఫీ ఏది తీసుకుంటాను మా గురుజీ. అండ్ ఈ టార్గెట్ లో ఎమరాల్డ్ కంప్లీట్ చేసుకుంటాను మా గురుజీ, ర్యాంక్ 8 కంప్లీట్ చేసుకుంటాను మా గురుజీ. సో నా డ్రీమ్ అనమాట, పర్లూమ్ రికగ్నేషన్ మీతో తీసుకుందాం అనుకున్నాం మా గురుజీ, కానీ అది జరగలేదు. ఎమరాల్డ్ రికగ్నేషన్ అయితే నేను మీతోటే తీసుకుంటాను మా గురుజీ. సో ఖచ్చితంగా ఈ టార్గెట్ కంప్లీట్ అయ్యే లోపల ర్యాంక్ 8 ఎమరాల్డ్ కంప్లీట్ అయిపోయి ఖచ్చితంగా మీతోటి రికగ్నేషన్ తీసుకోవాలన్నది నా డ్రీమ్ మా గురుజీ. అండ్ ట్రోఫీ కూడా మా గురుజీ ఖచ్చితంగా తీసుకొని గెలిచి తీరాలి మా గురుజీ, మీ డ్రీమ్ అనమాట. సో ఆల్రెడీ మేమైతే విజువలైజేషన్ చేసేసుకున్నాము, కమాండ్ పెట్టేసుకున్నాం మా గురుజీ, సబ్ కాన్షియస్ మైండ్ కూడా కమాండ్ ఇచ్చేసాము. సో అంటారు కదా మా గురుజీ, 6 100 106 అగ్రహారం పాడైనా ట్రోఫీ మాదే మా గురుజీ. చలో, ఆల్ ద బెస్ట్ మేడం, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. మీ పిల్లలు గెలిస్తే కూడా అది మీదే అవుతుంది, లేదు నో ప్రాబ్లం. మీ టీం వాళ్ళు గెలిస్తే ఎస్ మా గురుజీ, మా గురుజీ నా డ్రీమ్ మా గురుజీ. పల్లమనేరు అంటేనే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పేరు నిలబెట్టాలి మా గురుజీ. ఫస్ట్ నుంచి కూడా మేము ఫస్ట్ దిశకు వచ్చినప్పుడు మేము పలమనేరు అంటే మీరు ఒక మాట అన్నారు మా గురుజీ, పలమనేరు అని ఊరు చెప్పుకోవడం కాదు, మీరు సక్సెస్ అయ్యి చూపించాలి అన్నారు మా గురుజీ. అప్పుడు నేను ప్లాటినంలో ఉన్నాను మా గురుజీ.
సో అప్పుడే డ్రీమ్ పెట్టుకున్నాం మా గురుజీ. సో గురుజీ పేరు నిలబెట్టాలంటే ఖచ్చితంగా పలంనేర్ అడ్డా సేఫ్ షాప్ అడ్డా ఖచ్చితంగా అవుతుంది మా గురుజీ. చలో ఆల్ ద బెస్ట్ మేడం. పేరు ఎప్పటికీ నిలబెడతాం మా గురుజీ. గ్రేట్. చలో థ్యాంక్ యూ మా గురుజీ. చిన్నారావు గారు టైగర్ అర్ధ నెక్స్ట్ గంట ఉంది మాది మీటింగ్ కి. లాస్ట్ వీక్ ఆ, అయిపోయింది మాది, 2 నిమిషాలు మాది. లాస్ట్ వీక్ బెస్ట్ పర్ఫార్మ్ చేశారు మాజీ. మీరా మేడం, బాబాజన్ సార్, లీనా మేడం 3,100 బీవీ క్లోజ్ చేశారు మాజీ. ఒకసారి వాళ్ళ కమిట్మెంట్స్ మీరా మేడం, బాబాజన్ సార్ కమిట్మెంట్ చెప్పండి మాజీకి, కోరల్ లీడర్స్. జై మా గురుజీ, గుడ్ మార్నింగ్ మా గురుజీ. మా గురుజీ ఈ వీక్ చేసిన దానికన్నా ఎక్కువ చేయాలని డ్రీమ్ పెట్టుకున్నాం మా గురుజీ. ఇప్పుడు వాచ్ విన్నర్స్ వచ్చిన ప్రతి ఒక్క డౌన్ లైన్స్ లెఫ్ట్ రైట్ ఒక్కొక్క వాచ్ విన్నర్ చేయించాలని డ్రీమ్ పెట్టుకున్నాం మా గురుజీ. ఎంత మేడం? 3,000 ఎంత పంపారు లాస్ట్ వీక్? 3,000 3,150 మొత్తం 3,150 చేశారా? చలో గ్రేట్ మేడం. దానికంటే ఎక్కువే 3,100 నుంచి పంపించారు మాజీ. పర్మనెంట్ ఆర్టీటీ నుంచినా? వీడియో ఆఫ్ చేయండి చిన్నారావు గారు, ఏమంటారు? ఏమన్నారు? 3,150 ఓన్లీ లీనా మేడం అండ్ 3,000. ఎస్ మాజీ. చలో కంగ్రాచులేషన్స్ మేడం, కంగ్రాచులేషన్స్. దానికంటే ఎక్కువే వస్తుంది. ఎందుకు ఎక్కువ వస్తుంది అంటే వచ్చిన వాళ్ళకి ఎఫ్ఐఎం చేసి టూల్స్ పట్టించి మొదటి చెక్ ఇప్పించి స్లాబ్ గురించి అలవాటు చేపించారంటే దానికంటే డబులే వస్తుంది మేడం. ఆ పని చేసి చూపించండి. ఆల్ ద బెస్ట్ ఈ వారం కూడా. బాగుంది. గ్రేట్. చిన్నారావు గారు ఇంకా 2 మెంబర్స్ ఉన్నారు నెక్స్ట్ మాజీ టోపల్ లీడర్. ఇంకా ఇంకిద్దరు ఎమరాల్డ్ లీడర్స్ ఉన్నారు మాజీ. లీనా మేడం మాట్లాడండి, టోపల్ లీడర్. అరే మేడం 10 గంటలు మాట్లాడేస్తారు, మాట్లాడేసిందిలే 15 గంటలు పని చేస్తారు లీనా మేడం. మేడం మాట్లాడండి మాజీతో. మేడం ఛాంపియన్ ట్రోఫీ తీసుకుంటానని చెప్పింది, ఇంకా ఏం మాట్లాడుతుంది? చెప్పండి మేడం. మా అదృష్టం మాగురుజీ మళ్ళీ మళ్ళీ మీతో మాట్లాడడం. మీ ఖచ్చితంగా అదృష్టం కాదు. మాగురుజీ సరేలేండి చెప్పచ్చు. లాస్ట్ వీక్ కన్నా మాగురుజీ ఈ వీక్ ఇంకా ఎక్కువగా రిజల్ట్ అనేది లాస్ట్ వీక్ ఎంత పంపించారు మేడం అది చెప్పండి. లెఫ్ట్ రైట్ 3,100 మాగురుజీ. ఈసారి అంటే నరేష్ మాగురుజీ కమిట్మెంట్ ఇచ్చినాను మాగురుజీ 3,000 కంప్లీట్ చేస్తాననేసి. ఈసారి దానికన్నా ఇంకా కొంచెం ఎక్కువ పెట్టుకున్నాను మాగురుజీ. ఇంకా ఎక్కువగా ప్లాన్లు జరిగి ఇంకా ఎక్కువ రిజల్ట్ తీసుకొస్తాను. అందరూ అప్లై అంటే కమిట్మెంట్ అంటే ఒక భయం కూడా ఉండాలి చూడండి. ఒక అప్లైన్కి ఒక మాట ఇచ్చానంటే మాట పైన నిలబడడం కోసం 10 నుంచి 10 వరకు పనిచేయడం చిన్న విషయం కాదు కదా. గ్రేట్ మేడం, ఆల్ ద బెస్ట్ లీనా మేడం. బ్లెస్సింగ్ మంచి. థ్యాంక్ యూ మాగురుజీ. సంధ్యారాయణ మేడం మీరన్నా చెప్పండి. గుడ్ మార్నింగ్ మాగురుజీ. థ్యాంక్ యూ సో మచ్ మాగురుజీ. మీ దర్శనం కలిగింది మాగురుజీ. మీ వాల్యుబుల్ వర్డ్స్ అనేవి మీ దగ్గర నుంచి వచ్చాయి మాగురుజీ. 100% యూజర్ గా ఉంటాం మాగురుజీ. ఖచ్చితంగా మీరు ఏదైతే చెప్తున్నామో అది ఫాలో అవుతాం మాగురుజీ ఖచ్చితంగా. సో ఛాంపియన్ ట్రోఫీ నేను ఎక్కడ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారో అక్కడి నుంచి కూడా ప్రొడ్యూస్ చేస్తాం మా గురించి. 100% వర్క్ అనేది చేస్తాం మా గురించి. థ్యాంక్ యూ సో మచ్ మా గురించి. ఆల్ ద బెస్ట్ మేడం, ఆల్ ద బెస్ట్. స్వామిదాస్ గారు మీరేమన్నా చెప్పాలంటే చెప్పండి. థ్యాంక్ యూ మాజీ. మీ నూడుదర మా పేరు అదృష్టం మాజీ. కంపల్సరీ మాజీ. ఏం చేస్తాం, మీ చిన్నారావు సార్ కొంచెం నెట్వర్క్ కార్డు కొంచెం తక్కువనట్లుంది, ఏరియాలో ఉన్నాడు ఢిల్లీలో. నేనే చెప్పాలి, టైం అయితే నేను కూడా రెడీ వెళ్ళాలి. ఆయన అయితే కోర్టు షూట్ నేను ఇంకా చెప్పండి, మీరే చెప్పండి స్వామిదాస్ గారు. థ్యాంక్ యూ మాజీ. కొడుకుడుతున్నాం మాజీ. టీం అందరూ మంచిగా వర్క్ చేస్తున్నారు మాజీ. కంపల్సరీ మీ చేతుల మీద ఛాంపియన్ కప్ తీసుకోవాలని చెప్పేసి మంచిగా జోష్ మీద ఉన్నారు మాజీ. చేస్తాం మాజీ, చేసి చూపిస్తాం మాజీ. థ్యాంక్ యూ మాజీ. కొడుకుడుతున్నాం. థ్యాంక్ యూ మాజీ. గ్రేట్, సూపర్, ఆల్ ద బెస్ట్. సమయం అర్థం చేసుకున్నారు. థ్యాంక్ యూ మాజీ. థ్యాంక్ యూ మాజీ. మీకు కోటి ధన్యవాదాలు మాజీ. మీకు వాల్యుబుల్ టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ మాజీ. మాజీ కోసం అందరూ కూడా ధన్యవాదాలు చెప్పండి సార్. మాజీ కోసం అందరూ కూడా ధన్యవాదాలు మాజీ. థ్యాంక్ యూ మాజీ. థ్యాంక్ యూ మాజీ. మాజీ. సో రైట్ టైగర్స్, మాజీ కోసం టైగర్స్ కొంచెం నాకు ఇక్కడ సిగ్నల్ లేదు, కొంచెం కెమెరా ఆఫ్ చేసుకుంటున్నాను. ఓకేనా, నా మాటలు వినిపిస్తున్నాయా? కో హోస్ట్ ఉన్న వాళ్ళు చెప్పండి. సో రైట్, చూడొచ్చండి. ఇప్పుడు మన గ్రేట్ మెంటర్ యాక్చువల్ గా చూడండి 8 గంటలకే మీటింగ్, ఇంకా హాఫ్ అన్ అవర్ లో గురుజీ రెడీ అయిపోవాలి. ఎంత బిజీ షెడ్యూల్ లో చూడండి. నైట్ నేను 12 o'clock ఫోన్ చేస్తే గురుజీ ఫోన్ ఎత్తలేదు.
ఇప్పుడు మార్నింగ్ గురూజీ ఫోన్ చేసి ఏంటే గారు అంటే ఇట్లా గురూజీ ఇట్లా అప్రిషియేషన్ చేయాలని గురూజీ అంటే సరే టైగా వచ్చేస్తాను అని చెప్పేసి డైరెక్ట్గా వచ్చేసాడు. చూసారా ఇంత మంచి గ్రేట్ మెంటర్షిప్ లో ఉన్నాము. అర్థమవుతుంది మీ అందరికి? ఎస్ ఆర్ నో? ఎస్ మావజీ. మా గురుజీ టైగర్స్ వినిపిస్తుందా వినిపించట్లేదా? Yes, Maharaj. వినిపిస్తుంది ఒక మావోజీ. నిమిషం అలా చెప్పండి. వినిపిస్తుంది మావజీ, మా మాటలు మీ మాటలు మాకు వినిపిస్తున్నాయి. చెప్పండి ఎందుకు సోమశంకర్ మావజీ ఇమీడియట్ గా ఎందుకు సోమశంకర్ మావజీకి ఆల్మోస్ట్ 20 lakhs టీం ఉంది. 20 lakhs టీమ్ లో ఆల్మోస్ట్ 300 మంది దాకా డైమండ్స్ ఉన్నారు. మరి ఇంతమంది డైమండ్స్ లో గురూజీ వెంటనే ఎందుకు రెస్పాండ్ అవుతారు? నేను కాల్ చేసినాక ఇట్లా అడిగితే వెంటనే ఎందుకు గురూజీ టైం ఇస్తుంటారు నాకు? రీజన్ ఏంటి ఈ పడే కష్టాన్ని చూసి నెక్స్ట్ టైం ఇస్తారు. చెప్పండి టైగర్స్, రీజన్ ఏంటి? కమ్యూనికేషన్ హార్డ్ వర్క్. మావజీ మీరు కమ్యూనికేషన్ చేస్తుంటారు మావజీ, డైలీ కమ్యూనికేషన్ చేస్తే మంచిగా అన్ని అప్డేట్ ఇస్తుంటాం మావజీ. సో 24 డైలీ hours కమ్యూనికేషన్ best చేసినంత of మాత్రాన టైం ఇవ్వరండి. డైలీ వర్క్ చేస్తాను నేను. yes, నేను ma'am. ప్రతిరోజు పని చేస్తాను. ప్రతిరోజు గురూజీకి ఇంటిమేషన్ నేను ప్రతిరోజు కూడా గురూజీకి ఇంటిమేషన్ ఇస్తుంటాను. ఏ వర్క్ చేశాను ఏందో ఎవ్రీడే నేను రిపోర్ట్ చేస్తుంటాను. అర్థమవుతుందండి? సో అందుకనే గురూజీకి వెంటనే రెస్పాండ్ అవుతుంటారు. సో మీరు కూడా చేయాల్సిన పని ఏంటంటే ఇక టైం లేదు మనకి. సో ఈ వారం ది బెస్ట్ పర్ఫార్మెన్స్ చేసి చూపించాలి. చూపిస్తాక రెడీగా ఉన్నారా? ఇస్తాను. మా గురుజీ Yes, yes, మా గురుజీ. సోమశంకర్ మాగుజీతో మాట్లాడాలంటే మినిమం పెరలేవాలి. చాలా మంది గోల్డ్ లీడర్స్ ప్లాటినం లీడర్స్ తో మాట్లాడతాక అనుకున్నా, బట్ అక్కడ చాలా టైం తక్కువ ఉంది గురూజీతో. బట్ గురూజీతో మాట్లాడాలంటే పెరలేరు అనుకోండి, ఫాస్ట్ గా మీ అందరు కూడా మాట్లాడే ఛాన్స్ దొరుకుతుంది. అండ్ నార్మల్ మాటలు మాట్లాడే కంటే హెచ్యూఆర్ గా మాట్లాడటం చూడండి. ఈరోజు లీనా మేడం, మీరా మేడం, బాబాజన్ సార్ వాళ్ళ పేర్లు పదే పదే మళ్ళీ రిపీటెడ్ గా పిలవాల్సి వస్తుంది. ఏ అంటే ది బెస్ట్ పర్ఫార్మెన్స్ చేసి చూపించారు. సో మా వల్ల కాదు అని అందరూ చేతులు ఎత్తేసి మేము చేయలేకపోతున్నాం, మా టీంలో ఎవరు చేయలేకపోతున్నారు, మాకు అవ్వట్లేదు, మాకు ఎవరు సహకరించట్లేదు, అట్లా ఇట్లా అని చెప్పి సాకులు చెప్తున్నారు. గురూజీ కూడా చెప్పేశాడు. సో నా డబ్బులు ఏం చేయట్లేదు, అది చేయట్లేదు, ఇది చేయట్లేదు అని సాకులు మాత్రం చెప్పకండి అన్నాడు. సో సాకులు చెప్పేది అవదనమాట. ఒక లీడర్కి క్వాలిటీ ఏంటంటే టీంని నడిపించడమే మన లీడర్ లక్షణం. టీంని నడిపించడం, గైడ్ చేయడము, వాళ్ళతో వర్క్ చేయించడం మన యొక్క పని. సో కాబట్టి ఆ విధంగా ఇప్పుడైనా సరే గురూజీ చెప్పిన విధానంగా అర్థం చేసుకోవాలైనా సరే, రాత్రి నరేంద్ర మావజీ మాట్లాడాడు, నరేష్ మావజీ మాట్లాడాడు, ఇప్పుడు మార్నింగ్ సోమశేఖర్ మావజీ మాట్లాడాడు. అర్థమవుతుందా? అర్థం కావట్లేదు మీ అందరికి? క్లియర్? ఈరోజు నగేష్ బాబు గారు కావచ్చు, నారాయణ స్వామి గారు కావచ్చు, శరత్ సార్ కావచ్చు, వీళ్ళ పేర్లు ఎందుకు వచ్చినాయి అంటే వాచ్ విన్నర్స్. అండ్ సూపర్ క్యూఎస్సి కూడా నేను అది దాంట్లో కౌంట్ ఇవ్వట్లేదు అనమాట. పెద్దగా నేను దాని గురించి కూడా కౌంట్ చేయట్లేదు. సూపర్ క్యూఎస్సి అనేది 1000 BV అనేది చేయాలి, నేను కాదట్లేదు. బట్ కొంతమంది జెన్యున్ గా చేయట్లేదు. ఎవరైతే బీవీ క్లోజ్ చేస్తున్నారో వాళ్ళది కాకుండా వేరే వాళ్ళది కల్పించేస్తున్నారు. అందుకే దాన్ని అసలు నేను లెక్కలో కూడా తెలియలే, దాన్ని పక్కన పెట్టేసాను కూడా. ఆ సూపర్ కేసుకి నేను అప్రిషియేషన్ కూడా చేయించలేదు అందుకే. ఎందుకంటే ఎవరు కష్టపడితే వాళ్ళకి చేస్తేనే అప్రిషియేషన్ దాంట్లో మజా వచ్చింది. ఎవరో వర్క్ చేసిన దాన్ని ఎవరో అది తీసుకోవడం అది అసలు కరెక్టే కానే కాదనమాట. నా దృష్టిలో ఆ సూపర్ కేసులు నేను అందుకే కౌంట్ కూడా చేయట్లేదు. సో రియాలిటీ చెప్తున్నాను. 1000 BV చేయటం జెన్యున్ గా ఎవరైతే ఎస్ ఈ 5 ఐడీలు నాయి, నా లెఫ్ట్ రైట్ నుంచి నీకు డీటెయిల్ క్లోజ్ అని నా చెక్ ఇది అని దమ్ముగా చెప్పుకునే వాళ్ళే రియల్ సూపర్ కేసి. అలాంటి వాళ్ళ గురించి నేను ప్రౌడ్గా అప్రిషియేషన్ చేపిస్తాను, ప్రౌడ్గా ఫీల్ కూడా అవుతాను. బట్ ఎవరో అప్లై చేసిన దాన్ని కింద వాళ్ళు ఎవరికో సూపర్ చేసి ఏదో ఛాంపియన్ ట్రోఫీలో కౌంట్ కోసం కాదనమాట. అలా అది రియల్గా అది నేనైతే యాక్సెప్ట్ చేయను. సో కానీ కొంతమంది లీడర్లు ఫీల్ అవుతారని నేను ఇవ్వాల్సి వస్తుంది అనమాట. బట్ అది నాట్ ఇట్ ఆల్ గుడ్. అలా అది మంచి సాంప్రదాయం కానే కాదు. క్లియర్? ఎవరైతే కష్టపడతారో వాళ్ళకే రిజల్ట్ రావాలి, వాళ్ళకే పేరు రావాలి. అది నా యొక్క మెయిన్ ఉద్దేశం. సో అర్థం చేసుకుంటారని ఆశిస్తాను. సో అల్టిమేట్గా సో సోమశేఖర్ మావజీతో ఛాంపియన్ ట్రోఫీ అంటే దట్ మీన్స్ గురూజీ అన్నాడు. సో ఓవరాల్గా కాంటెస్ట్ మొత్తం కంప్లీట్ అయినాక ఛాంపియన్ ట్రోఫీ ఇవ్వాలన్నారు. కానీ మీకంటూ ఒక ట్రోఫీ ఇప్పిస్తాను, బట్ ఛాంపియన్ ట్రోఫీ అంత పెద్దగా ఉండదు. కానీ సో గురూజీ చేతుల మీదుగా బెస్ట్ పర్ఫార్మెన్స్ టీమ్ అప్ టు దిశ వరకు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు ఇంకా లీడ్లో ఉన్నట్టే కదా. ఈ ఛాంపియన్ ట్రోఫీలో లీడ్లో వాళ్ళే ఉన్నట్టే కదా. సో ఆ విధంగా గురూజీ చేతుల మీదుగా బెస్ట్ పర్ఫార్మెన్స్ టీమ్ అని ఒక అవార్డు అనేది, ఒక ట్రోఫీ అయితే ఇవ్వడం మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది, షూర్. అలానే కాంటెస్ట్ విన్నర్స్
సో ఎవరైతే అవుతారో వాళ్ళకి మాగుజీతో డిన్నర్ కూడా ఉంటుంది అనమాట. స్పెషల్ రాయల్ డిన్నర్ ఉంటుంది. అండ్ అదేవిధంగా వాచ్ విన్నర్స్ మీకు లాస్ట్ వీక్ వరకు టైం ఇచ్చాను, బట్ దాన్ని పొడిగించడం జరిగింది. పొడిగించడానికి గల కారణం కూడా ఒకటి. సో వాచ్ విన్నర్స్ ఇప్పుడు వీళ్ళు ముగ్గురే అయితే గురుజీ దగ్గరికి వెళ్ళి ముగ్గురే తీసుకుంటే అది ఆ మజా ఉండదు అనమాట. సో అందుకోసమని ఎవరైతే ప్లాటినం అంటే వాళ్ళందరూ కూడా 100% వాచ్ విన్నర్గా మీరు తీసుకోవాలని ఒక విధానంతో, ఒక ఆలోచనతో మీకోసం కేవలం ప్లాటినం అండ్ అబోవ్ వాళ్ళ కోసం మాత్రం ఇది పొడిగించడం జరిగింది. సో మరి ప్లాటినం అండ్ అబోవ్ లీడర్స్ మరి ఈ వాచ్ విన్నర్స్ అవటానికి మీరు రెడీగా ఉన్నారా ఈ వారంలో? క్లియర్? ఎస్ మ్యామ్. సో ప్లాటినం అండ్ అబోవ్ వాళ్ళకి వాచ్ అవ్వాలి. ఒకవేళ అవ్వకపోతే మాత్రం 1000 రూపాయలు ఫైన్ కట్టాలి. దానికోసం కూడా మీరు రెడీగా ఉండాలి. మీరు చేయకపోతే మాత్రం 1000 రూపాయలు ఫైన్ కట్టాలి. మీరన్నా గెలవాలి, లేకపోతే మీ కింద టీంలో ఎవరినైనా గెలిపించాలి. ఏది పని చేయకుండా ఖచ్చితంగా మాత్రం ఊరికనే ఉంటే ఈ వారం అంతా వేస్ట్ చేస్తే మాత్రం 100% 1000 రూపీస్ ఫైన్ కట్టాలి. అర్థమవుతుంది మీ అందరికి? మేము ఫైన్ కట్టము, మేము విన్నాము అంటే ఇక మీరు డిసైడ్ కూడా రారు, మీరు రారు, మీ ఇన్కమ్ రెగ్యులర్ టీం కూడా రారు. దాంట్లో డౌటే లేదు. సిస్టంలోనే ఉండరు, మిమ్మల్ని గ్రూప్లో నుంచి రిమూవ్ చేసి పడేస్తాము. సో మీకు జూమ్లో కూడా ఎలా ఉండదు, దేంట్లో కూడా ఉండదు. సో మేము వర్క్ చేయము, మేము విన్ కాము, మేము రాము అంటే ఇది మీ కర్మ, అది ఎవరైనా చేయలేరు. సో కాబట్టి అర్థం చేసుకొని ఎవరు కూడా అలా కాకూడదు, నెగిటివ్గా ఉండకూడదు. సో నేను ఉంది సేఫ్ షాప్లో, నేను డైమండ్ అవడానికి కొన్ని వందల మందిని డైమండ్ చేయడానికి ఒక నిర్ణయం తీసుకొని మీరు ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో ప్లాటినం అండ్ అబోవ్ వాళ్ళందరూ సీరియస్గా కమిట్మెంట్ తీసుకొని వాచ్ విన్నర్స్లో ఎక్కువ మంది కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతటితో నా మాటలు ముగిస్తాను. థ్యాంక్ యూ సో మచ్, అందరికి ధన్యవాదాలు. దిస్ ఇస్ గ్యారేజ్ చిన్నారావు సైనింగ్ ఆఫ్. జై హింద్, జై హో సేఫ్ షాప్. రెడీనా టైగర్స్? ఎస్ ఆర్ నో? ఎస్ మ్యామ్. ఎస్ ఆర్ నో? రైట్. సో ఇప్పుడు నేను కొంచెం సిగ్నల్ కొంచెం అటు ఇటుగా ఉందన్నమాట. ఎమరాల్డ్ అండ్ అబోవ్ లీడర్స్కి మాట్లాడే ఛాన్స్ ఇస్తున్నాను. సో మరొకసారి స్వామిదాస్ గారు చెప్పండి, ఈరోజు జూమ్ జరిగిన విధానం బట్టి, సో మరి అప్రిషియేషన్స్ బట్టి వేరే టీంకి ఎక్కువ వెళ్ళిపోయింది అనమాట. మరి మీ యొక్క వర్కింగ్ ప్రాసెస్ ఎలా ఉండబోతుంది, ఈ వారం ఎలా చేయబోతున్నారు, మీ యొక్క ఆలోచన విధానం అంటే ఈరోజు జూమ్లో జరిగిన మీ ఫీలింగ్స్ అనేది షేర్ చేసుకోండి. ఒక 5 minutes మాట్లాడే ఛాన్స్ ఇస్తున్నా, మాట్లాడండి, నేను కూడా వింటాను. వెల్కమ్ స్వామిదాస్ గారు. మార్జీ మార్జీ థ్యాంక్ యూ మార్జీ, మళ్ళీ అవకాశం ఇచ్చినందుకు. ఒకటే మార్జీ, ఇక్కడ దీంట్లో ఏం లేదన్నమాట, వర్క్ చేస్తున్నాం మార్జీ, రిజల్ట్ వస్తుంది కంపల్సరీగా. అంటారు కదా మీరు డీడీఎల్ బిజినెస్ కదా లీటరల్ బిజినెస్ అన్నట్టుగా, కంపల్సరీ మార్జీ మా సోమశేఖర్ మార్జీతో మాట్లాడితే అదంట సక్సెస్ అయ్యి అంట రేషియో మీరు ఏదైతే టార్గెట్ ఇచ్చారో ఆ టార్గెట్లో ముందంజలో ఉండి మాట్లాడితే గర్వంగా ఉండేది మార్జీ. అది మాత్రం నాకు క్లియర్ కట్గా అర్థమవుతుంది మార్జీ. 100% చేస్తాం మార్జీ. థ్యాంక్ యూ మార్జీ, కొట్టుకుంటున్నాం మార్జీ. రైట్ చేయండి సార్. ఖచ్చితంగా చేస్తేనే ఇక్కడ డౌన్ లైన్స్ మీద లేకపోతే వాళ్ళ మీద వీళ్ళ మీద మనం చెప్పుకుంటూ ఉంటాం, నా డౌన్ లైన్స్ ఎవరు సహకరించట్లా, పలానా వాళ్ళు చేయట్లా, ఎల్లమ్మ చేయట్లా, పుల్లమ్మ చేయట్లా, వాళ్ళు చేయట్లా, వీళ్ళు చేయట్లేదు అంటున్నారు. బట్ ఇవన్నీ కాదనమాట. ఎవరు చేసినా చేయకపోయినా మనం చేయాలి, నేను చేయాలి అనే ఒక కమిట్మెంట్ తీసుకొని చేయండి. సో సోమశేఖర్ మాజీ కూడా అదే చెప్పేశాడు, సెల్ఫ్ వర్క్. మీరు అప్లైనో డౌన్ అయినో వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా నీ వర్క్ ఏంటనేది చూసుకోండి అని చెప్తున్నారు. ప్రతి లీడరు మినిమం ఒక నెలలో ఒక 4 నుంచి 5 ర్యాంక్ అనేది చూసి చేయమన్నారు. సో ఆ విధంగా ఫోకస్ చేయండి. ఓకే, సో ఆల్ ది బెస్ట్ గారు. సో రైట్, ఇక ఫైనల్ గా ఈరోజు జూమ్ ని అనాలిసిస్ చేసి క్లోజ్ చేయాల్సి కోరుకున్నాను. సంజయ్ మేడం వెల్కమ్. జై మా గురుజీ, గుడ్ మార్నింగ్ మా గురుజీ. థ్యాంక్స్ సో మచ్ మా గురుజీ. ఈ రోజు జూమ్ సెషన్ చాలా ఎక్సలెంట్ గా నచ్చింది మా గురుజీ. అన్నిటికన్నా గొప్ప విషయం సోమశేఖర్ మా గురించి బ్లెస్సింగ్స్ దొరకడం మా గురించి చెప్పారు మా గురించి. ఇంట్లో వాడే ప్రతి ఒక్క ప్రొడక్ట్ మన దగ్గర హైజీనిక్ క్వాలిటీ ఉంది మా గురించి. ఈ మధ్య హెల్త్ కాన్షియస్ అయ్యాక సో అన్ని కూడా కెమికల్స్ మయమైపోయాయి. ఏది కరెక్ట్ గా వాడాలనేది గైడెన్స్ కరెక్ట్ గా లేదు మా గురించి. ఏది మార్కెట్ లో తీసుకుందామన్నా అదంతా కూడా కల్తీ అన్నమాట. సో అందుకని సొంతంగా తయారు చేసుకుంటున్నాము, ఆ పని లేకుండా. సో మా గురించి సెట్ షాప్ ద్వారా లిక్విడ్స్ రావడం అనేది చాలా హ్యాపీగా ఉంది మా గురించి. ఖచ్చితంగా ఆ ప్రొడక్ట్స్ అన్ని వాడుతూ హెల్తీగా హ్యాపీ ఫ్యామిలీని లీడ్ చేయొచ్చు మా గురించి. 100% అనేది ప్రతి ఒక్కరు అంటే ఈ రోజు కాకపోయినా రేపటి పరిస్థితుల్లో ఇక్కడున్న ప్రతి ఒక్కరు కోటేశ్వరులు అయిపోతారు మా గురించి. అప్పుడు తిరిగి ఆరోగ్యాన్ని సంపాదించాలి అని అంటే అది అయ్యే పని కాదు మా గురించి. కాబట్టి ఈ రోజు నుంచే మేము సెట్ షాప్ ప్రొడక్ట్స్ అన్ని వాడి హెల్దీగా ఉంటాం మా గురించి. అండ్ మిలియనర్స్ కూడా అవుతాం మా గురించి. 100% మా గురించి
సో ఏదైతే హెల్తీ కాంపిటీషన్ జరుగుతుందో ఒక టార్గెట్ అయితే కనిపిస్తుంది మా గురించి. సో నెవర్ గివ్ అప్ మా గురించి, లాస్ట్ మినిట్ వరకు ఫైట్ చేస్తాం మా గురించి. సో కాంపిటీషన్ లో ఎప్పుడు ముందుండడానికి ప్రయత్నం అనేది చేస్తాం మా గురించి. థ్యాంక్ యూ సో మచ్ మా గురించి. ధన్యవాదాలు. రైట్ సో ఈ రోజు జూమ్ ఇంతతో ముగిస్తున్నాం అనమాట. రేపు మార్నింగ్ జూమ్ లో కలుద్దాము. రేపు మార్నింగ్ నుంచి మళ్ళీ ఇండివిజువల్ జూమ్స్ జరుగుతాయి. సో కంబైన్ జూమ్ మళ్ళీ సండే జరిగింది అనమాట. రేపు కాదు, ఎల్లుండి జరిగింది కంబైన్ జూమ్. సో ఆ రోజు సండే కూడా ట్రైనింగ్ ఉంది. సరే, సండే కూడా జూమ్ లేదు, కంబైన్ జూమ్ లేదు. మండే ఉండిద్ది, మండే కంబైన్ జూమ్ ఉండిద్ది. సో రేపు ఎల్లుండి ఇండివిజువల్ జూమ్స్ జరుగుతాయి. సో చూడండి, ఎవరైతే ఎక్కువగా టీంతో కమ్యూనికేషన్ చేస్తూ, ఎవరైతే టీంతో ఎక్కువగా మాట్లాడుతూ, టీంతో కలిసి పనిచేస్తున్నారో, ఈరోజు లేనా మేడం, మీరా మేడం, బాబాజాన్ సారు వాళ్ళ పేర్లు ఎందుకు వస్తున్నాయి అంటే, వాళ్ళు టీంకి ఆ విధంగా సర్వీస్ ఇస్తున్నారు, టీంతో ఆ విధంగా కమ్యూనికేషన్ చేస్తున్నారు, టీంతో మాట్లాడుతున్నారు. ఈరోజు సోమశంకర్ మావూజీతో మాట్లాడాలి అంటే అంత ఆషమాషి విషయం కాదండి. సో గురుజీతో మాట్లాడాలంటే ఊరక ఏదో నామకే వాస్తిగా వర్క్ చేసే వాళ్ళతో మాట్లాడించడం కుదరదనమాట. సో కష్టపడి పనిచేసే వాళ్ళకి మాత్రమే నేను గుర్తింపిస్తాను. నేనైతే గురూజీ వాళ్ళకి మీ పేర్లు చెప్పాలన్నా చేయాలన్నా సరే 100% మీ లెవెల్ బట్టో, లేకపోతే మీరు మీ సీనియారిటీ బట్టో నేనైతే చెప్పను. ఓకేనా? మీరు చేసే వర్క్నే నేను 100% నేను గురూజీ వాళ్ళకి నేను ఇంటిమేషన్ ఇస్తుంటాను. సో ప్రతిది కూడా నేను చెప్తాను, అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాను. మంచి పేరు రావాలి అంటే నా దృష్టిలోనే కాదు, ఇప్పుడు మీరు అనుకోవచ్చేమో చిన్నారా గురూజీ ఏముందని అనుకోవచ్చేమో. నేను ఒక్కనే కాదు సార్, నా దగ్గర నుంచి మీకు మంచి పేరు వస్తేనే మన పైన అప్లయన్స్ అందరికీ మీ గురించి నేను ఎడ్యుకేషన్ చేయగలను. ఈరోజు గరా చిన్నారావు అనే వ్యక్తి పైన అప్లయన్స్ అందరి దాకా వెళ్ళాడంటే, సో ముందుగా నీరెస్ట్ గా నరేంద్ర మోదీతో నేను మంచిగా కమ్యూనికేషన్ చేయబట్టి, నరేంద్ర మోదీ దగ్గర ది బెస్ట్ ఉన్నా కాబట్టి, సో అక్కడ ది బెస్ట్ ఉన్నా కాబట్టి అందరు అప్లయన్స్ దగ్గర ది బెస్ట్ గా వచ్చా. అదే ముందు నీరెస్ట్ అప్లయన్స్ దగ్గర ది బెస్ట్ లేదనుకోండి, ఇక మిగతా వాళ్ళ దగ్గర ది బెస్ట్ ఉంటామా? ఎట్టి బస్సులో ఉండే పరిస్థితి ఉండదు. సో అర్థం చేసుకోవాలని ఈ వారం మరి వర్క్ పరంగా చేయండి. అండ్ ఫైనల్ గా మన గ్రేట్ మెంటర్ నరేంద్ర మోదీ బ్లెస్సింగ్స్ తీసుకొని మనం ఇక ముగిద్దాం అనమాట. సో థ్యాంక్ యూ మోదీ. సో మీకు బ్లెస్సింగ్స్ ఇవ్వండి మోదీ. ఈ వారం కూడా బెస్ట్ పర్ఫార్మెన్స్ చెప్పాలి. చలో టైగర్ అందరికి వన్స్ అగైన్ గుడ్ మార్నింగ్ అండ్ గ్రేట్ సోమ్ గురించి మాట్లాడి ఆల్ ది వే అందరికి కూడా. ఎక్కువ మాట్లాడే టైం లేదు డీలర్స్, మీటింగ్ టైం అవుతుంది. ఓకేనా? మళ్ళీ మాట్లాడదాం 100%. ఆల్ ది బెస్ట్ అందరికి. గో డైమండ్, జై జై భారత్. రాత్రి చెప్పిన విషయాలు మర్చిపోవద్దు, నరేష్ గురించి చెప్పిన విషయాలు మర్చిపోవద్దు, సోము గురించి చెప్పిన విషయాలు కూడా మర్చిపోద్దు ఎవరు కూడా. ఓకే చలో క్లియర్? ఓకేనా? ఆల్ ది బెస్ట్. జై భారత్. గో డైమండ్. థ్యాంక్ యూ సో మచ్ అలానే మోదీ దగ్గర నుంచి స్లోగన్స్ కూడా చెప్పి క్లోజ్ చేద్దాం. మోదీ ఒక మోదీ. I'm a target winner. I'm a target winner. I'm a target winner. I'm a target winner. I am a target winner. I'm a diamond. I'm a diamond. I'm a diamond. I am a diamond. I'm a diamond. I'm a diamond. I'm a diamond. సో టైగర్స్ గాడ్ బ్లెస్ యు. ఇక వాచ్ విన్నర్స్ అందరూ పెడతాను. నాకు టైం కుదరలేదన్నమాట. Thank you, Guruji. Thank you. అక్కడ పిల్లు మర్చిపోయావు. Thank you, Guruji. థ్యాంక్ యూ